మన సహోదరులు రావటానికి ముందు కొన్ని విషయాలు ప్రభు మనందరినీ ఈరోజు కలిపినందుకు, మనం ఈరోజు మాట్లాడుకునే మాటలు ప్రభు యొక్క వాక్యానుసారంగా మనము ఈ సమాజంలో మన పితరులు చేసినటువంటి పనులను కొనసాగించే విధంగా ఉండేట్లుగా ప్రభు వైపుకు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడేటట్లుగా ప్రభు వైపు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. తలలోంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనము ఈ కూడికను లేకపోతే ఆఖరి సెషన్ ను మొదలు పెట్టుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన, చిన్న మాట ప్రార్థన చేసి నేను ముందుకెళ్తాను. ప్రభువానికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మరి మీరు పంపినటువంటి మా జీవితాలను ప్రభువా, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉండగా మమ్మల్ని ఉద్ధరించడానికి మీరు పంపినటువంటి మీ ప్రజలు, వారిని బట్టి మీకు స్తోత్రములు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారు చేసినటువంటి ఆ మహోన్నతమైన కార్యాల కారణంగా ఈరోజు సంఘరూపంగా ప్రభువా మేమందరం కలిసి ఒకటిగా ఉండి ప్రతి విషయంలోనూ తండ్రి స్వాతంత్రం కలిగి జీవించడానికి మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఆఖరి సెషన్ లో మాతో మాట్లాడుతూ ప్రభువా, మరి మా దేశంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలు, విచ్ఛిన్నకరమైనటువంటి రాతలు, విచ్ఛిన్నకరమైనటువంటి ప్రభువా మాటలు మా చెవిన పడినప్పుడు మేము గందరగోళానికి గురి కాకుండా, మేము మాకున్నటువంటి విశ్వాసం తగ్గించుకోకుండా ప్రభువా, మరి ఆనాడు మా పితరులు నిలబడినట్లుగా మేము కూడా విశ్వాసంలో గట్టిగా నిలబడి మీ కొరకు పోరాడేవాడంగా ఉండడానికి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఎందుకని అసలు ఈ ఇండాలజీ అన్న ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నాం, అసలు ఇండాలజీ అన్న పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న విషయం మీకు చెప్పడం చాలా ముఖ్యం. ఈరోజు ఉదయము మనం మొదలు పెట్టినప్పుడు నవీన్ గారు కొంచెం ఉపోద్ఘాతంలాగా లేకపోతే కొంచెం ఇంట్రొడక్షన్ లాగా చెప్పారు. అయితే మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఆఖరి వరకు ఆ విషయాన్ని అలా ఉంచాము. ఉంచిన తర్వాత మీ ముందు ఆ విషయాలు చెప్పాలి అని ఆశపడుతున్నాం. మీకు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఆ పుస్తకం, అది 2 భాషల్లో ఈరోజు మీకు చూపిస్తున్నాను. బ్రేకింగ్ ఇండియా, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు అన్నటువంటి తెలుగు పుస్తకం, బ్రేకింగ్ ఇండియా అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకం. ఈ రెండు భాషల్లో మాత్రమే కాదు, మిగిలిన చాలా భాషల్లో కూడా ఈ పుస్తకం ముందు ఇంగ్లీష్ భాష అయినటువంటి బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, మిగిలిన భాషల్లో కూడా భాషాంతరం చేశారు. ఇది రాసిన ఆయన పేరు రాజీవ్ మల్హోత్రా గారు. ఈ రాజీవ్ మల్హోత్రా గారు నిజానికి ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన అమెరికన్ సిటిజన్ గా అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి అక్కడ నుండి మన దేశంలో ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ వారు ఏ హిందుత్వవాదాన్ని అయితే మన పిల్లల పైన, భావి భారతం పైన రుద్దాలి అని ఆశపడుతున్నారో ఆ భావజాలాన్ని ఆయన మోసుకుని తిరుగుతూ ఉంటాడు. కనుక ఆయన రాసినటువంటి పుస్తకాల్లో ఉన్న కొన్ని విషయాలను ఉటంకిస్తూ మేము ఆ పుస్తకాలు చదివినప్పుడు మాకు అనిపించింది, ఈయన భయంకరంగా హిందూ మతోన్మాదాన్ని మన దేశం పైన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. భయంకరంగా మన పిల్లలను నాశనం చేయటానికే ఈయన ఇలాంటి అట్రాసిటీ లిటరేచర్ రాస్తున్నాడు అని అర్థమైంది. ఈ అట్రాసిటీ లిటరేచర్ని ఎదుర్కోవడం కోసం ఏం చేశాము అనంటే, మొదటగా చాలా తగ్గింపుగా ఆయనకు ఒక ఈమెయిల్ రాశాం. మీకు ఆ ఈమెయిల్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఈ ఈమెయిల్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫు నుంచి మల్హోత్రా గారికి, రాజీవ్ మల్హోత్రా గారికి, ఆయన అమెరికాలో ఉంటారని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఆయనకు రాశాం, అయ్యా మరి మీరు రాసినటువంటి పుస్తకాలు చదివాము, ముఖ్యంగా బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకం చదివాము. అందులో క్రైస్తవుల పైన, ముఖ్యంగా హిందూయేతరులైనటువంటి క్రైస్తవులు మరియు ముస్లింల పైన మీరు చిమ్ముతున్నటువంటి విషయం భయంకరమైన విషయం. మతోన్మాదము, తీవ్రవాదము రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి మీ మాటలు మీరు ఉపసంహరించుకోండి, లేకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పు, అవి చారిత్రక నేపథ్యంలో వాటిని గనక ఒక్కసారి సామాన్యుడు గనక చూస్తే కూడా అది తప్పని తెలిసిపోతుంది అని మేము ఆయనకు ఒక లెటర్ రాసి పబ్లిక్ గా మాట్లాడుకోవటానికి ఆయనను ఇన్వైట్ చేస్తే ఆయన రిప్లై రాశాడు. ఆయన రిప్లై రాస్తూ ఆయన ఒప్పుకున్నాడు. మీ ఎదురుగా ఈమెయిల్ కనిపిస్తా ఉంది. ఆయన ఈమెయిల్ ఐడి నుంచే వచ్చినటువంటి ఆ ఈమెయిల్ అదేంటంటే రాజీవ్ మల్హోత్రా 2007@gmail.com. ఇది ఆయన యొక్క ఈమెయిల్ అడ్రస్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, మనము ఇక్కడ రూమ్ లో కూర్చున్నటువంటి 250-300 మందే కాదు, ఇది చూసేవాళ్ళు ముఖ్యంగా క్రైస్తవ సముదాయానికి, క్రైస్తవ భావజాలానికి వ్యతిరేకమైన వాళ్ళు చాలా మంది చూస్తుంటారు. అది గ్యారంటీ. వాళ్ళకు కూడా తెలియడం కోసమే ఆధారాల పూర్వకంగా ఈ విషయాలు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
ఆయన ఈమెయిల్ అడ్రస్తో మనకు ఈమెయిల్ రాస్తూ ఆయన అన్నారు, సరేనండి మేము మీతో చర్చించడానికి సిద్ధమే. నా ఉద్దేశంలో క్రైస్తవులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, క్రైస్తవులు భారతదేశాన్ని భారత సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టే నేను అలా రాశాను అని ఆయన ఒప్పుకున్నాడు. సరే అని చెప్పి ఆయనకు కొన్ని డేట్స్, నా పేరు, అలాగే నా మిత్రుడైనటువంటి నరేంద్ర సాహు బాంబేలో ఉంటాడు, ఆయన, మా ఇద్దరి పేర్లు ఇచ్చాం, మా ఫోన్ నంబర్లు ఇచ్చాం, మా స్కైప్ ఐడీలు ఇచ్చాం, మా ఈమెయిల్ ఐడీలు ఇచ్చాం, మాతో మాట్లాడొచ్చు అని చెప్పాం. కొన్ని రోజుల తర్వాత ఆయన రెస్పాన్స్ వచ్చింది. ఆయన రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇలాగే ఒక ఈమెయిల్ తర్వాత ఇంకొక ఈమెయిల్, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం, ఎప్పుడు మాట్లాడుకుందాం, ఎలా మాట్లాడుకుందాం అని అన్నప్పుడు నాకు కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు, అందులో మాట్లాడదామని ఆయన చెప్పటం, దానికి మేము అంగీకరించడం కూడా జరిగింది. మా వైపు నుంచి ఎవరు మాట్లాడతారు, మీరు ఏ డినామినేషన్కి చెందినవారు, ఆ ఈమెయిల్స్ అన్ని కూడా మీకు అక్కడ కనిపిస్తున్నాయి. చిన్న ఫాంట్ కాబట్టి ఈమెయిల్లో ఆబ్వియస్గా చిన్న ఫాంట్సే ఉంటాయి కాబట్టి మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ ఈ పీపీటీ నేను షేర్ చేసినప్పుడు మీకు అందరికీ వచ్చేస్తాయి. సో ఎందుకు ఇది పబ్లిక్ లెక్ తీసుకొస్తున్నాము అని అంటే, వినేవారికి ఒక్కొక్కసారి నమ్మడానికి వీలుండదు. ఏంటి ఆయన ఏంది వీళ్ళతో మాట్లాడటం ఏంటి, లేదా వీళ్ళేంది ఆయనతో మాట్లాడటం ఏంటి, అసలు ఇదంతా సంభవించింది అని నిజమేనా అని అనుకోవచ్చు. కాబట్టి ఆధారాలతో సహా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆయన పిలిచినప్పుడు చివరికి ఆయన ఏమన్నాడు అని అంటే, సరే మీ ప్రొఫైల్స్ పంపించండి, మీ ప్రొఫైల్స్ చూసిన తర్వాత మేము డిసైడ్ చేస్తాము అని అన్నారు. మా ప్రొఫైల్స్, నాది, తర్వాత ఎవరైతే ప్యానెల్లో కూర్చొని మాట్లాడాలనుకుంటున్నామో మా అందరి ప్రొఫైల్స్ పంపించాం. పంపించిన తర్వాత ఆయన కొన్ని మా వీడియోస్ చూశాడు. ఆ ఈమెయిల్, మీరు చూస్తున్నటువంటి ఈమెయిల్లో నేను మీ వీడియో చూశాను, యోగాకు సంబంధించిన వీడియో చూశాను. మీరు యోగాకు సంబంధించిన వీడియోలో టెక్స్ట్ను పట్టుకుని మాట్లాడుతున్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, ఇలాంటి టెక్స్ట్ని పట్టుకుని మాట్లాడే వాళ్ళంటే కొంచెం కష్టమే అన్నట్లు ఆయన రాశాడు. అలా రాస్తూ మెల్లిమెల్లిగా ఆఖరికి ఎక్కడికి వచ్చి ఆగిపోయాడు అని అంటే, క్రైస్తవులు, మీరు అబ్రహామిక్ రిలీజియన్స్ అయినటువంటి క్రైస్తవులు మరియు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు అక్షరాన్ని పట్టుకుని ఎక్కువ చూస్తారు, పుస్తకంలో ఏం రాసిందో అదే చూస్తారు, కానీ మేము హైందవులు అలా కాదు, మేము ఎక్స్పీరియన్స్ బేస్డ్, లేకపోతే మేము అనుభవాన్ని పట్టుకుని వెళ్తాము అంటూ చర్చను అక్కడితో ఆపేసే ప్రయత్నం చేశాడు. చర్చను ఆపేసే ప్రయత్నం చేసిన తర్వాత ఆయనకు కనీసం ఒక 3 నెలలు సమయం ఇచ్చాం. మీకు 3 నెలలు సమయం ఇస్తున్నాం, ఈమెయిల్స్ రాస్తూ ఉంటాం, మీతో ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి, అది బాగుంటుంది. ఎందుకు అనంటే, ఒక రకమైనటువంటి మీరు ఆయన రాసినటువంటి ఈమెయిల్లో ఒక విషయం ఏమన్నాడు అనంటే, మీరు కుహనా మేధావులు అని అన్నాడు. నాలాగా మీరు రీసెర్చ్ చేసి మాట్లాడట్లేదు, మీరు కేవలం కుహనా మేధావుల్లాగా మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పాడు. కాబట్టి అదే ఈమెయిల్ని ఆయనకు రాస్తూ మేము ఏమన్నాము అని అంటే, 3 నెలల సమయం మీకుంది, మీరు సమయం తీసుకుని ఒకవేళ మమ్మల్ని పిలవండి, లేకపోతే మేము పిలిచిన చోటికి రండి, లేకపోతే ఆన్లైన్ చేద్దామంటే ఆన్లైన్ చేద్దాం, లేకపోతే దాని తరువాత మీరు ఆయన కూడా ఒక కాన్ఫరెన్స్ చేస్తారు, అది ట్రూ ఇండాలజీ అనే కాన్ఫరెన్స్ చేస్తారు. ట్రూ ఇండాలజీ అనే కాన్ఫరెన్స్ దేశ విదేశాల్లో ఆయన చేస్తూ, ఆయన మరియు సుబ్రహ్మణ్య స్వామి మరియు మిగిలిన మోడీ గవర్నమెంట్ వారు ఎవరైతే బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ భావజాలంతో కలిగి ఉన్నారో వారు చరిత్రను వక్రీకరిస్తూ, ఇన్ని సంవత్సరాలు భారతదేశంలో క్రైస్తవ సముదాయం మరియు ముస్లిం సముదాయం యొక్క ఎలాంటి కోఆపరేషన్ లేకుండానే ఈ భారతదేశం నిర్మించబడిందని, ఈ భారతదేశాన్ని మొత్తాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది క్రైస్తవులని అలాగే ముస్లింలని దుయ్యబడుతూ రాసినటువంటి పుస్తకాలు ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇలాంటి కాన్ఫరెన్సెస్లో. అందుకనే ఆయనకు చెప్పాం, మీరు ఏ పేరైతే పెట్టారో ట్రూ ఇండాలజీ అని, మేము ట్రూ అని పెట్టాల్సిన అవసరం కూడా లేదు, పుస్తకాల్లో ఉన్న చరిత్ర ఉన్నట్టు చెబితే కూడా చాలు, ప్రజలకు తెలిసిపోతుంది, 3 నెలలు సమయం ఇస్తున్నామని చెప్పాం. ఆయన రాలేదు. ఆ తర్వాత నుంచి మొదలు పెట్టాం. మొట్టమొదటిగా కేరళలో, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్ని చోట్ల ఇండాలజీ అన్నటువంటి కాన్ఫరెన్స్ చేస్తున్నాం. దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి అని అంటే, ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో, ఒక పగడ్బందీ పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా మెల్లిమెల్లిగా ఉత్తర భారతదేశం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మూవ్మెంట్ ఏంటంటే, క్రైస్తవులు మరియు ముస్లింలు దేశానికి ద్రోహులు, క్రైస్తవులు మరియు ముస్లింలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, ఒకరేమో బయటికి కనిపించేటటువంటి వయలెన్స్ లేకపోతే హింసతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే, ఇంకొకరేమో ప్రేమ అని చెప్తూ మన సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నారు అన్నటువంటి భయంకరమైన విడదీసి విభజించి పాలించేటటువంటి బ్రాహ్మణవాదాన్ని, లేకపోతే విభజించి పాలించేటటువంటి ఈ మనువాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ధీటైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి బైబిల్ లేఖనాలను ఆధారంగా చేసుకున్నటువంటి సమాధానం చెప్పాలి. కాబట్టే ఈ ప్రయత్నం.
ఈ ప్రయత్నంలో ఉదయం నుంచి మీరు 8:30-9 గంటల నుంచి ఇక్కడ ఉంటున్నందుకు చాలా సంతోషం. ఈ ఒక్క రోజు కనుక మనము కేటాయించిన ఈ ఒక రోజు, దీని తర్వాత మీకు అందేటటువంటి మెటీరియల్ అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా మీకు ఉపయోగపడుతుంది నేను నమ్ముతున్నాను. మీరు తప్పకుండా దీన్ని తీసుకుని వెళ్ళండి. రీసెంట్గా కనుక మన దేశంలో జరిగేటటువంటి పరిణామాలు కనుక మీరు చూస్తే, కంచె ఐలయ్య గారు, ఆయన ఒక శూద్ర కుటుంబంలో పుట్టిన వ్యక్తి. శూద్ర కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన చదువుకున్నటువంటి చదువు కారణంగా ఆయన పెరిగి మంచిగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గొప్పగా ఆయన డాక్టరేట్ చేసిన తర్వాత ప్రొఫెసర్గా ఉంటూ ఆయన రీసెంట్గా రిటైర్ అవటం, ఇప్పుడు ఒక యూనివర్సిటీకి ఆయన డైరెక్టర్గా ఉండటం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈయన రాసినటువంటి ఎంఏ లిటరేచర్కి సంబంధించినటువంటి ఎంఏ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి పుస్తకాలను సిలబస్లో నుంచి తీసేసి ఎవరైతే ఈయనను టార్గెట్ చేస్తూ పుస్తకంలో రాశారో, ఈ పుస్తకంలో కంచె ఐలయ్య గారు మీకు కనిపించేటటువంటి ఆ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది ఆయన రాసినటువంటి పుస్తకంలో నుంచి ఫోటో తీసి పెట్టాను. ఈయన ఏమంటున్నాడు అనంటే, కంచె ఐలయ్య గారు భారతదేశంలో విచ్ఛిన్న రాజకీయాలు చేసేటటువంటి క్రైస్తవులకు కొమ్ము కాస్తూ ఉంటాడు. ఈయన తన భావజాలాన్ని రుద్దుతూ అవతలి వారి పైన సొంత కింగ్డమ్ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కంచె ఐలయ్య షెపర్డ్ అని పేరు పెట్టుకుని ఇటు అటు తిరిగి పైసలు దండుకుంటూ ఉంటాడు అంటూ ఆయన పైన అలిగేషన్స్ చేస్తూ ఆయన సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ స్కాలర్ అంటూ పేరు పెట్టి ఆయన గురించి మాట్లాడాడు. చూడండి, కలలు కంటాడు అంటూ ఆయన గురించి రాశాడు. నిజానికి ఆయన క్రైస్తవుడు అని రాశాడు. అంత మాత్రమే కాదు, మనం ఈమెయిల్ రాసినప్పుడు మీరు కుహనా మేధావులు అని చెప్పినటువంటి ఈ మహామేధావి ఏమన్నాడు అనంటే, రోమిలా థాపర్ గారు ఉన్నారు, ఆమె గురించి కూడా ఇలాంటి స్టేట్మెంట్సే ఇస్తాడు. రోమిలా థాపర్ గారు కూడా ఒక మంచి హిస్టోరియన్. ఆమె గురించినటువంటి వివరణ నేను తర్వాత చెప్తాను మీకు. అలాగే మీరానంద గారు అంటే ముఖ్యంగా స్త్రీల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ కుహనా మేధావులకు మైండ్లో స్త్రీల పట్ల ఉన్న వివక్షను మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఇంతవరకు ఉదయం నుంచి స్త్రీలకు పైన బట్టలేస్తే వీళ్ళకి సమస్య, స్త్రీలకు భోజనం పెడితే వీళ్ళకి సమస్య, స్త్రీలు సరిగ్గా బ్రతికితే వీళ్ళకి సమస్య, వివక్ష ఎంత వీళ్ళ డిఎన్ఏలో ఇరుక్కుపోయింది, కూరుకుపోయింది అని చెప్పడం కోసం ఈ రోజుల్లో కూడా అమెరికా దేశంలో బతుకుతూ ఉన్నప్పటికీ ఈ కుల గజ్జిపోనుడు గురించి చెప్తున్నాను మీకు. మీరానంద, అంగనా పి చటర్జీ, ఈ చటర్జీ అనేమో కనీసం ఈమె బ్రాహ్మణురాలు కదా, ఈమె కన్నా కనీసం గౌరవిస్తాడేమో అనుకున్నాను, అది కూడా లేదు. ఐలయ్య గారి గురించి అలాగే రాశాడు. కేవలము మనువాద వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ క్రైస్తవులే అని ముద్రేసేటటువంటి తత్వం ఈ మనిషిది. ఈయన రాసే పుస్తకాలు అలాంటివే. అందుకనే ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే, ఈయన ఏం చదువుకున్నాడయా అని కనుక మనం చూసామనుకోండి, ఆయన చదువు ఏంటంటే, ఇదిగో రాజీవ్ మల్హోత్రా గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నాడు. ఐటీ, కంప్యూటర్ సైన్స్ చదువుకొని అక్కడికి వెళ్ళి వ్యాపారాలు మొదలు పెట్టుకుని సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలలో జీతాలు తీసుకుని ఈ తప్పుడుగా వచ్చే ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఇక్కడ పెట్టి పెద్ద పెద్ద కంపెనీలలో ఉంటూ 43 ఏళ్లకే అనుకుంటాను, చాలా తక్కువ సమయం, 44 ఏళ్లకే ఐ థింక్ ఆయన రిటైర్ అయిపోయి ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచ యావత్తులోనూ ఈ మనువాదానికి ఉండేటటువంటి కులగజ్జ అంటించడం కోసం అందరికీ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది ఈయన చదువు, ఈయన రీసెర్చ్. కానీ ఈయన విమర్శించిన వాళ్ళ చదువు, ఈయన విమర్శించిన వాళ్ళ రీసెర్చ్ ఏంటి? 1952లో మన ఐలయ్య గారు పుట్టారు. పొలిటికల్ థాట్ ఆఫ్ గౌతమ బుద్ధ అనే దాంట్లో ఆయన పిహెచ్డి చేశారు. 94 నుంచి 97 వరకు లీసా అవార్డు ఆయన గ్రహీత. 2012లో ఆయన రిటైర్ అయ్యారు. ఇలా చూసుకుంటూ పోతే ఈయన పిహెచ్డికి ఈయనకున్నటువంటి క్వాలిఫికేషన్కు ఈయన కుహనా మేధావా, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ పైసలు గడించుకుంటూ అవతలపై బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఈ కులగజ్జ అంటించడం కోసం ఒక సంస్థను పెట్టుకొని తిరిగే ఆయన కుహనా మేధావా? మనం ఆలోచించుకోవాలి. ఈయన విమర్శించిన ఈయన ఇప్పుడు ఈ జేఎన్యూలో విజిటింగ్ ప్రొఫెసర్. చదువుకొని పిహెచ్డి చేసి కూర్చున్న వాళ్ళు మాత్రం బయట ఉండాలి, ఇలాంటి కులగజ్జ అంటించే వాళ్ళు మాత్రం జేఎన్యూ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంటుంది. దీనికి ఈయన విజిటింగ్ ప్రొఫెసర్. ఎందుకు అనంటే ఇదిగో ఇది సమస్య. ఆయన రాసినటువంటి సిలబస్ ఏమో యూనివర్సిటీస్లో నుంచి తీసేయటం, ఇలాంటి కుహనా మేధావులను తీసుకొని వచ్చి యూనివర్సిటీలో పెట్టడం మంచిదే. మంచి రోజులు కేవలం ఇలాంటి వాళ్ళకే వచ్చాయి. ఈ రోజుల్లో మంచి రోజులు వస్తాయి అని అనుకుంటే మనం నమ్మలేదు, ఆయన నమ్మాడు. ఎందుకు అనంటే ఇదిగో ఇది ఏంటా మంచి రోజులు అని అంటే విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యే మంచి రోజులు అనమాట.
విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యి బేసిక్గా ఈయన కానీ సుబ్రహ్మణ్యం స్వామి కానీ వీరికి ఉన్నటువంటి మేజర్ అజెండా ఏమిటి అని అంటే భారతదేశంలో తిరిగి మనువాదాన్ని తీసుకురావాలి. భారతదేశంలో తిరిగి గోల్వాల్కర్ ఏ దేశాన్నైతే ఆయన ఒక దర్శనంగా చూశాడో, హిందూ రాష్ట్ర దర్శనం అని దీన్నైతే పిలుస్తారో అలాంటి దర్శనాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. మన పిల్లలపైన ఈ హిందుత్వవాదాన్ని రుద్దాలి అన్న ఒకే ఒక అజెండాతోనే స్కూళ్ళలో స్కూల్ టెక్స్ట్ బుక్స్ మారుస్తారు, యూనివర్సిటీస్లో టెక్స్ట్ బుక్స్ మారుస్తారు, న్యూస్ పేపర్స్లో ముందు చూస్తాం మీడియాని ఎలా కొన్నారు ఏం కథ అనే విషయం. ఈయన విమర్శించినటువంటి మీరానంద గారు ఆ బ్లూలో కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ ఆమె పొందినటువంటి అక్రెడిషన్స్ అండ్ అవార్డ్స్. అవి లెక్క పెడితే కూడా ఈయన చదువుకున్నటువంటి డిగ్రీలో అనే టెక్స్ట్ బుక్స్ ఉండవు. ఈయన చదువుకునే డిగ్రీలో టెక్స్ట్ బుక్స్ ఉండవు ఆమెకుండే పిహెచ్డీలో. ఈయన పోయి ఆమెను విమర్శిస్తాడు. మనం చర్చ చేద్దాం రండి, మీరు మాస్టర్ చదువుకున్నారు, మేము మాస్టర్ చదువుకున్నాము, మాట్లాడుకుందాం రండి అంటే మనం కుహనా మేధావులం అయిపోయాం. రోమిలా థాపర్ గారు గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. అదిగో ఆ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయే అవన్నీ ఆమె రీసెర్చ్ పేపర్స్. మళ్ళీ సేమ్ ఆయన టెక్స్ట్ బుక్లు కూడా ఉండవు. ఇన్ని రోమిలా థాపర్ గారిని విమర్శిస్తాడు. తర్వాత మార్తా కేమెన్ నసుబం, ఈమె ప్రపంచ యావత్తు అందరూ గుర్తించినటువంటి వ్యక్తి. 1947లో పుట్టినప్పటికీ ఈమె జూయిష్, ఈమె నిజానికి యూదురాలు. కానీ ఈయనకు యూదులకు మరియు క్రైస్తవులకు అంతర్యం తెలియదేమో, ఆయనకు అర్థమైనట్లేదు. ఈమెను కూడా క్రైస్తవుడు అంటాడు, రోమిలా థాపర్ క్రైస్తవుడు అంటాడు, మీరానంద క్రైస్తవురాలు అంటాడు. ప్రతి ఒక్కరి అంటే ఎవరెవరైతే ఈ మత ఛాందసవాదాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ క్రైస్తవులు ఈయన దృష్టిలో. సేమ్ అంగనా చాటర్జీ గారు. కానీ ఈయన రాసిన ఈ పుస్తకానికి ఈ చో రామస్వామి అనే ఆయన వెనకాల ఒకటి దాన్ని ఏమంటారు, ఇంట్రొడక్షన్ అంటారు కదా, లేకపోతే ముందు మాట టైప్లో రాస్తారు కదా. ఈయన దొరికాడు ఈయనకి. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని అలాంటి వాడే దొరుకుతారు వీళ్ళు. ఈయన ఎవరు అనంటే ఈ తమిళనాడులో ఉంటూ చీప్ రాజకీయవేత్తల పైన చీప్ కామెంట్లు వేసుకుంటూ పాపులర్ అయిన వ్యక్తి. ఈయనకు స్కాలరు, మీరానంద స్కాలర్ కాదు. ఈయనకు స్కాలరు, అంజనా చటర్జీ గారు స్కాలర్ కాదు. చో రామస్వామి ఈయనకు స్కాలరు, కానీ కంచి ఐలయ్య గారు స్కాలర్ కాదు. ఇది ఈ డబుల్ స్టాండర్డ్స్. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అనంటే భయంకరమైనటువంటి ఒక కుట్ర క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాయిసెస్ ను అణిచివేయాలి అని జరుగుతూ ఉంది. ఆ వాయిసెస్ ను అణిచివేయటానికి విభజించి పాలించేటటువంటి ఈ చాణక్యవాదులు లేకపోతే కౌటిల్య నీతిని అనుసరించే వీరు ఏం చేస్తారు అనంటే ఎంత వీలైతే అంత గట్టిగా మాట్లాడే వారిని అణిచేస్తారు. తక్కువగా లేకపోతే మాట్లాడలేనటువంటి వారి భావజాలాన్ని సరిగ్గా చెప్పలేనటువంటి వారికి హైలైట్ చేసి ముందుకు తీసుకొని వచ్చి చూసావా మేము గెలిచాము అని చెప్పుకుంటారు. ఎందుకు ఇలా చేస్తారు అనంటే మోరల్లీ మనల్ని డిగ్రేడ్ చేయడం కోసం, మోరల్లీ మన దగ్గర సబ్స్టెన్స్ లేదు అని చెప్పడం కోసం, నైతికంగా మనకు అసలు అది లేనే లేదు అని చెప్పడం కోసం. ఈయన ముఖ్యంగా ఈయన పుస్తకంలో ఎక్కువ శాతం కేటాయించిన సబ్జెక్టులలో ఒకటి ఏంటంటే, ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఈయన భక్తజనం బయలుదేరారు. భక్తకోటి జనప్రభ టైప్లో ఈయన నిలబడుకుంటాడు. అక్కడ అమెరికా నుంచి పైసలు పంపిస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ శక్తి ఆ శక్తి అని పేర్లు పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే దక్షిణ భారతదేశంలో నివసించేటటువంటి వారందరూ ద్రవిడులని, ఆర్యావర్తగా పిలువబడినటువంటి ఇంతకుముందు వింధ్యసాత్పర పర్వతాల నుంచి పైకి పామిరుముడి వరకు ఉన్నటువంటి భూభాగాన్ని ఆర్యావర్త అన్నారని, ఆ ఆర్యావర్తలో ఉన్నటువంటి వారి యొక్క డిఎన్ఏ మరియు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అంటే మిళితం చెందినటువంటి వారిలో ఉన్నటువంటి డిఎన్ఏ వేరువేరు అని సైంటిఫిక్ ప్రూఫ్లన్నీ ఉన్నప్పటికీ, అన్ని రకాలుగా ఈ రెండు వేరు జాతుల వారు అని తెలిసినప్పటికీ, వీరి భాషకు వారి భాషకు సంబంధం లేదు అని తెలిసినప్పటికీ, మ్యాక్స్ ముల్లర్ మొదలుకొని ఈనాడు ఉన్నటువంటి రోమిలా థాపర్ వరకు కూడా, మ్యాక్స్ ముల్లర్ మొదలుకొని ఈ రోజు ఉన్నటువంటి సోషల్ సైంటిస్టుల వరకు కూడా, ముఖ్యంగా కంచి ఐలయ్య గారు లాంటి వరకు కూడా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కావాలనే ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు అని నిరూపించడం కోసం కంకణ కట్టుకున్నారు. మనం కూడా క్రైస్తవులంగా అది ఆర్య ద్రవిడ సిద్ధాంతము జరిగినా జరగకపోయినా మనకేం పెద్ద సమస్య లేదు. మనం ఆర్యులైనా కానీ దేవుని యొక్క ఇమేజ్లోనే ఉన్నారు, ద్రవిడులైనా కానీ దేవుని ఇమేజ్లోనే ఉన్నారు. మనం సర్వ మానవాళి మన వాళ్ళే అంటాం. వీళ్ళు అంటారు వసుదైవ కుటుంబకం అని, కానీ విభజిస్తారు.
అది వాళ్ళకు ఉన్నటువంటి కూటనీతి. విభజించి పాలించడంలో వీళ్ళు అసలు రేపు దివాళీ వస్తుంది కదా, దివాళీ అంటేనే విభజించి పాలించేదే పండగ. నిన్ను విభజించడం కోసమే దివాళీ అన్నది వచ్చింది. అందుకనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏమైంది అని అంటే, ఈ మధ్య రీసెంట్ గా వచ్చినటువంటి ట్రెండ్స్ ఏంటివి అని అంటే, ఆర్యులు ద్రవిడులు అనేటువంటి డిస్టింక్షన్ ఏమి లేదు, ఇదంతా కూడా క్రైస్తవ మత పెద్దలు క్రియేట్ చేసినటువంటిది అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దానికి ఈ టోనీ జోసెఫ్ అనే ఆయన అలా ఏం లేదండి, రీసెంట్ గా వచ్చినటువంటి DNA టెస్ట్లు ఏవైతే జరిగాయో, మూలంగా నార్త్ ఇండియన్స్, మూలంగా సౌత్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మూలంగా ఆర్యులు మరియు మూలంగా ద్రవిడులు ఎవరైతే ఉన్నారో, వారిద్దరి మధ్య ఉన్నటువంటి DNA సంబంధాలు చాలా తక్కువ, కనీసం 4000 సంవత్సరాల వెనక్కి వెళతాయి అంటూ వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆయన చదివి చూపించాడు. చదివి చూపిస్తే ఈయన పేరు టోనీ జోసెఫ్ ఉంది కాబట్టి ఇదంతా క్రైస్తవులు చేస్తున్నారు అని మొదలుపెట్టాడు. మళ్ళా టోనీ జోసెఫ్ అని పేరు పెట్టుకున్న పతోడు క్రైస్తవుడు ఎట్టవుతాడు? హిట్లర్ అని పెట్టుకున్నాడు కూడా క్రైస్తవుడు కాడు. స్టాలిన్ అని పెట్టుకున్నది మాత్రం క్రైస్తవుడు అవుతాడా? కాడు. ఆ మాత్రం ఇంగితం లేదు. ఇప్పుడు ఇదే లాజిక్ కనుక మీరా థాపర్ గురించి పెట్టామనుకోండి, అప్పుడు మీరా థాపర్ హిందూ కావాలి కదా. అక్కడ మీరా థాపర్ అని పేరున్నా కానీ ఆమె హిందూ కాదు. ఎందుకు? నాకు విరోధంగా రాసింది. ఇక్కడ టోనీ జోసెఫ్ అని పేరుంది కాబట్టి నాకు విరోధంగా రాసిన క్రైస్తవుడే. క్రైస్తవులకు విరోధంగా రాస్తే క్రైస్తవుడు అవుతాడా? మరి ఆయన రాస్తున్నాడు. ఆయన చూడండి, దాని కింద ఏముంది? ఎన్ ఏథియిస్ట్ హూ లైక్స్ ద బుద్ధ. తనంతకు తాను చెప్పుకుంటున్నాడు, నేను బుద్ధిస్ట్నయా, నేను క్రైస్తవుడిని కాదు, నేను అసలు దేవుణ్ణి నమ్మను అంటున్నాడు. కానీ ఈ కుహనా మేధావికి మాత్రం, అంటే మనం పిలిస్తే రాడు కదా మాట్లాడటానికి. ఎందుకు? ఆయనకు పెద్దోళ్ళు కావాలి. ఎలాంటి వాళ్ళు కావాలి? మాట్లాడలేని వాళ్ళు కావాలి. జాన్ దయాల్ లాంటి వాళ్ళు. ఆయన మాట్లాడలేకుండా అవతరుడు మాట్లాడుతూ ఉంటే చూసి అయిపోయింది బ్రదర్ అని చెప్పేసి నమస్తే పెట్టి వచ్చేస్తాం కదా, అలాంటి వాళ్ళు కావాలి. మనం ప్రశ్నిస్తాం కదా, ప్రశ్నిస్తే మాట్లాడు. అందుకనే టోనీ జోసెఫ్ ఏమో ఆయనకు రివ్యూ రాస్తే ఆయన అంటాడు, ఈయన క్రైస్తవుడు కాబట్టి ఈయన మాట వినక్కర్లేదు అని అంటాడు. అలా మెల్లిగా జరుగుతూ వెళ్ళింది. చివరికి సైంటిస్టులు ఏమని చేశారు అని అంటే, ద ప్రాబ్లమాటిక్స్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఆర్యన్ ఇష్యూ, ఇది ద హిందూ పేపర్ అండి. ఇది మనం సొంతంగా రాసుకున్నదేం కాదు. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, సైంటిస్టులు అందరూ ఎస్, వాళ్ళ DNA వేరు, వీళ్ళ DNA వేరు అని చెప్తున్నారు. ఇదే ఇప్పటి వరకు నిరూపితమైంది. మధ్యలో ఈ టోనీ జోసెఫ్ గారు రాసినటువంటి దానికి కావాలని ఆయన క్రైస్తవ పేరు ఉంది కాబట్టి ఆయన రాసిందంతా తప్పు అని ప్రూవ్ చేయాలని అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా అదంతా కూడా ఒట్టి బూటకమని, ANI మరియు ASI అంటే మూలాల్లో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ DNA, తర్వాత మూలాల్లో ఉన్నటువంటి సౌత్ ఇండియన్ DNA, ఈ రెండు వేరు అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది. కానీ దీన్ని ఏదో ఒక రకంగా నీరు గార్చాలి అని చెప్పి, ఇది పుచ్చిపోయింది, ఇది పాతది, క్రైస్తవులు మొదలుపెట్టారు, క్రైస్తవులు తీసుకొచ్చారు అన్నటువంటి కొత్త లేకపోతే సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోలేనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. దేర్ఫోర్ ఈ మాటలు మాట్లాడరే కానీ దానికి ఏదైనా సబ్స్టాన్షియేటింగ్ ఎవిడెన్స్ ఉందా అని చూస్తే ఎవిడెన్స్ ఏం కనిపించదు. ఉదాహరణకు వారికి వీరికి ఉన్నటువంటి భాషల మధ్యలో సంస్కృత భాష బలవంతంగా జొప్పించబడిందే కానీ రెండిటికి మూలం సంస్కృతం కాదు. అశోకుని కాలంలో కూడా కనీసం 127 వరకు, అంటే క్రీస్తు శకం 120 వరకు కూడా ఒక్క లైన్ కూడా సంస్కృతంగా కనపడదు. మొత్తం యావత్ భారతదేశంలో ఒక్క లైన్ కూడా కనపడదు. అలాంటి సంస్కృత భాష నుంచి అప్పటికే 3500 సంవత్సరాల క్రితం, అంటే 120, అప్పటికే దాదాపు 3 BC 4 BC లో 300 BC అంటే 300 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం కూడా క్రీస్తుకు పూర్వం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతులలో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాగరికతల్లో వాడినటువంటి భాషకు 120 వరకు లిపే లేనటువంటి భాష ఏ విధంగా తల్లి అవుతుంది? తల్లి అవడానికి వీలే లేదు కదా అన్నటువంటి కామన్ సెన్స్ కూడా మర్చిపోయి పుస్తకాలు రాస్తారు. అదే ఇక్కడికి వచ్చినటువంటి సమస్య. తరువాత మెల్లిమెల్లిగా వెళితే ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి నిజము బయటపడతా ఉంది. అంటే ఈ చనిపోయిన వారిని ఎలా ట్రీట్ చేస్తారు, చనిపోయిన వాళ్ళని ఇక్కడేమో పూడ్చిపెడతారు, అక్కడేమో కాలుస్తారు, ఏ విధంగా సంస్కృతులు ఒకటైతాయి అన్నటువంటి ప్రశ్న మనం వేస్తున్నాం. అయితే ఈ మ్యాక్స్ మిల్లర్ వర్క్, రాజు మల్హోత్రా గారు రాసినటువంటి పుస్తకంలోనే ఈ మ్యాక్స్ మిల్లర్ అనేటటువంటి ఒక ఆంథ్రోపాలజిస్ట్, అలాగే లింగ్విస్ట్, భాషాపరమైనటువంటి అధ్యయనాలు
మానవ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి పండితుడు. ఈయన క్రైస్తవుడు కాదు. ఈయన క్రైస్తవుడు అయినా సరే, ఒకవేళ మ్యాక్స్ ముల్లర్ పేరుంది కాబట్టి క్రైస్తవుడు అన్నారే అనుకోండి, అయినా సరే క్రైస్తవుడు కూడా సరిగ్గా చదివి సరైన థియరీ రాస్తే దాన్ని అంగీకరించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏ విధంగా అయితే ఈరోజు మ్యాథమెటిక్స్లో సరైనటువంటి థియరీస్ రాసినందుకు ఐన్స్టీన్ అంగీకరిస్తున్నారో, ఏ విధంగా అయితే మిగిలిన అన్ని స్ఫియర్స్లో కూడా క్రైస్తవులు రాసినటువంటి పుస్తకాల్లో నిజం ఉంటే తీసుకుంటున్నాం, నిజం లేకపోతే తీసుకోవట్లేదో, మ్యాక్స్ ముల్లర్ గారు రాసిన దాంట్లో నిజం ఉంటే తీసుకోవాలి కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అయినా మనకు అర్థం కాదు. పోనీలే ఇదంతా ఎలాగో ఉండని అని అనుకుంటే, రీసెంట్గా ఒకటి జరిగింది. అదేంటనంటే కీజాడి ఎక్స్కవేషన్స్ అని ఒకటి జరుగుతూ ఉంది. కీజాడి ఎక్స్కవేషన్స్ అనేవి మన తమిళనాడులోని మదురై ప్రాంతంలో జరిగేటటువంటి తవ్వకాల్లో బయటపడుతున్నటువంటి అతి పురాతనమైనటువంటి ఒకానొక నాగరికత. ఈ నాగరికతకు అప్పట్లోనే రోమియులతోనూ గ్రీకులతోనూ సంబంధాలు ఉన్నట్లుగా బయటపడతా ఉంది. ఈ నాగరికతలో ఒక్క మాట కూడా కుల వ్యవస్థ గురించి కనపడట్లేదు. ఈ నాగరికతలో ఒక్క మాట కూడా హిందూ ధర్మం గురించి కనపడట్లేదు. ఈ నాగరికతలో ఒక్క మాట కూడా హిందూ దేవతల గురించినటువంటి ఆధారం లేదు. ఇలా లేకపోవడం కారణంగా సనాతన ధర్మం, అది సనాతన ధర్మం అని చెప్పుకునే వాళ్ళకి మాటలు రావట్లేదు. అందుకే మోడీ గారు ఏం చేశారంటే, అక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ గారు, అంటే అదే మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇది సనాతన ధర్మం. కానీ ఎప్పుడు దీని మూలాల్లో కనుక మనం వెళ్ళామనుకోండి, 2200 సంవత్సరాల పాతది ఈ రోజుకు. అంటే కనీసం 300 BC అని మనం గమనించాలి. దాని కారణంగా ఇప్పుడు వీళ్ళకు మింగుడు పడకుండా ఉంది. ఇది ఒక కట్టుకథ సనాతన ధర్మం అన్నది తెలిసిపోయింది. పాతకాలం నుంచి మేము ఉన్నోళ్ళం, ఏది 3 BCలో లేరే, తమిళనాడులో లేరు అంటే ఎప్పుడు మధ్యలో వచ్చారనే కదా అర్థం అని మనం ప్రశ్నిస్తాం. కాబట్టి ఆ త్రవ్వకాలు ఆపేశారు. ఆ త్రవ్వకాలు ఆపేసి దాన్ని ఏదో ఒక రకంగా మసిపూసి మారేడికాయ చేయాలి అనేటటువంటి సమస్య. దానికనే ఈ రోజులో తమిళనాడులో ఒక ఉద్యమం లాగా వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు పోరాడి, లేదు ఇక్కడ ఎక్స్కవేషన్స్ జరగాలి, ఇక్కడ జరిగే వాటిని బయటికి తీయాలి, దాంట్లో ఉన్నటువంటి ఆధారాలు బయటపడాలి అంటూ కీజాడి ఆ సైట్ లో ఉన్నటువంటి వారు ప్రయత్నం చేస్తున్నారు. అది బయటపడుతుంది, సత్యం నిలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు వీళ్ళకు వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, మేము ఇన్ని రోజులు సనాతన ధర్మం అంటున్నాం, మేము ఇన్ని రోజులు శ్రీలంక వరకు మేము వెళ్ళిపోయినామని అంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే 3 BCలో అసలు కులం ఉన్నట్లుగా కనపట్లేదు, అసలు మతం ఉన్నట్లుగా కనపట్లేదు. ఎక్కడే కానీ హిందూ దేవీ దేవాలయాల జాడలేదు, ఎక్కడే కానీ హిందూ దేవీ దేవాలయాల దాన్ని ఏమంటారు శిలాఫలకాలు లేవు, ఏమీ లేవు. ఎట్లా మరి అని ఆలోచిస్తున్నారు. ఇది సమస్య. అశోకుని సమయంలో శిలాఫలకాలు లేవు హిందుత్వం గురించి, బ్రాహ్మణవాదం గురించి ఉంది. అశోకుని సమయంలో సంస్కృతంలో రాసినటువంటి ఒక్క శిలాఫలకం కనపడదు. గ్రీకులో కనిపిస్తుంది. మళ్ళా గ్రీకు భాషలో అశోకుని సమయంలో శిలాఫలకం కనిపిస్తుంది, అరబీ భాషలో కూడా కనిపిస్తుంది, సంస్కృతం లేదు. సో ఈ లెక్కన అరబీ ఈ దేశాందా, సంస్కృతం ఈ దేశాందా, అది వాళ్ళు చెప్పాలి. కానీ మనకేం నేర్పిస్తారు? సనాతన ధర్మం మాది, చాలా ఏళ్ళ నుంచి అమెరికా నుంచి వచ్చిందో మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ అక్కడి నుంచి ఏది ఒక్క శిలాఫలకం అన్నా కనపడాలి కదా, లేదు. దేర్ఫోర్ రాబోయే రోజుల్లో ఇవి ఏదైతే వీళ్ళు ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని కొట్టిపారేయటానికి కష్టపడుతున్నారో, దానికి భూగర్భంలో మరి దాగి ఉన్నటువంటి ఈ నాగరికతే మనకు తొందరలో అది మనకు రుజువు ఇవ్వబోతా ఉంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాము అనంటే, ఈ రాజీవ్ మల్హోత్రా గారు తన పుస్తకంలో ఏం రాస్తాడు అనంటే, ఈ కుల వివక్ష అనేది లేకపోతే ఆర్యద్రవిడ సిద్ధాంతం అనేది కేవలము ఈ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు తీసుకొని వచ్చి మనకు నేర్పించారే గాని, క్రైస్తవ మిషనరీలు మనల్ని విభజించి పాలించడం కోసం చేశారే గాని, మన దేశంలో ఎప్పుడూ అలా లేదు అని రాశాడు. మన దేశంలో అలా ఎప్పుడూ లేనేలేదు, మనం చాలా గొప్పోళ్ళము, అసలు సమస్య లేదు అంటూ రాశాడు. చూడండి, మనుస్మృతి 8వ అధ్యాయం 413, 414 చూస్తే, బట్ శూద్ర వెదర్ బాట్ ఆర్ అన్బాట్ హీ మే కంపెల్ టు డూ సర్వీస్ వర్క్. ఇది ఎప్పుడు దిపోని అంటే ఈయన ప్రకారంగా
ఈ మనోధర్మశాస్త్రం కూడా అమెరికాలో ఈయన కూర్చొని రాసుకున్నప్పుడే రాసుకున్నారేమో. లేదు ముందే రాసుకున్నారు అని అంటే క్యాస్ట్ సిస్టమ్ ముందు ఒప్పుకోవాలి కదా. ఇంత ఎదురుగా మనకు ఆధారాలు కనిపిస్తున్నా కానీ కళ్ళు మూసుకొని లేదు 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 అని అంటే దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇంతవరకు మాట్లాడుకుంటే సరిపోయేది, మనం కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఏం చేశాడు అని అంటే ఈయనకున్నటువంటి ఈ మేధావి ఈయనకున్నటువంటి దిమాగ్ అంతా తీసుకుపోయి అంబేద్కర్ గారికి ఆపాదించాడు. అంబేద్కర్ గారు కూడా ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు. అంబేద్కర్ గారు అసలు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఒప్పుకోకుండా దాన్ని కొట్టిపారేశారు అని అంటూ అంబేద్కర్ నాసికా సూచిక జాతివాదాన్ని నిర్మూలించారు అని అంటూ ఆయన రాసినటువంటి పుస్తకంలో నేను ఆ ఫోటో తీసి పెట్టాను మీకు తెలుగులో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 నుంచి 1956 వరకు ఉన్నారు. దళిత నాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రాచీన భారతీయ సామాజిక చరిత్రకారుడు, పండితుడు అంటూ బ్రాహ్మణులు అస్పృశ్యులు ఒకే జాతికి చెందినవారని కొలతలు నిరూపిస్తాయి అని అంటున్నాడు. బ్రాహ్మణులు ఆర్యులైనట్లయితే అస్పృశ్యులు కూడా ఆర్యులే అన్నాడంటే ఆయన అసలు నిజంగా ఏమన్నాడో చూద్దాం. నిజంగా అంబేద్కర్ గారు ఈ మాట అంటున్నాడా లేకపోతే మిషనరీలు దీన్ని సృష్టించారా అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. అంబేద్కర్ గారు రాసినటువంటి ఇది చూడండి. అంబేద్కర్ గారి దృష్టికి రాజీవ్ మల్హోత్రా గారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దరు. ఇలాంటి కులతత్వవాదం లేకపోతే మతతత్వవాదం ఎవరైతే ప్రోత్సహిస్తారో భారతదేశంలో ఆయన దృష్టికి ఎలా ఉంటారో ఒకసారి చూడండి. If any non-Brahmin were to make such an attempt, the Brahmin scholars would engage in a conspiracy of silence. అంటే ఎవరైతే శూద్రులుగా ఉంటారో వారి గొంతు విప్పి ఇలాంటి ఈ సామాజిక దురాచారాలు, సామాజిక అరాచకాల గురించి మాట్లాడతారో ఈ జాతివాదులు, బ్రాహ్మణవాదులు లేకపోతే మనువాదులు ఏం చేస్తారంటే ఇలాంటి గొంతుకును నులిమేస్తారు. నేను కూడా దాంట్లో ఒక భాగము, నన్ను కూడా ఇలా నులిమేసే ప్రయత్నం చేశారు అని ఆయన చెప్తున్నాడు. యాజ్ ఎ రైటర్ ఎంగేజ్డ్ ఇన్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ బ్రాహ్మణిక్ లిటరేచర్ ఐ హ్యావ్ బీన్ ఎ విక్టిమ్ ఆఫ్ సచ్ మీన్ ట్రిక్స్ అని అంటున్నాడు. ఇలాంటి ట్రిక్కులు బాబు అయ్యా అమెరికాలో ఉండి నువ్వు చేసి ఈ ట్రిక్కులు ఒకవేళ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూస్తే ఆయన అంటారు, ఇదిగో నా గొంతు నులిమేందుకు నీలాంటి వాళ్ళు ముందు కూడా ఉన్నారు నాయన, కానీ మా గొంతును మాత్రం మీరు నులమలేరు అని చెప్తున్నాడు. ఆయన అంటాడు అంబేద్కర్ గారు తను రాసినటువంటి పుస్తకంలో, ఏ పాస్ట్ ఆఫ్ ది ఇట్ ఈజ్ చూడండి, ఐఎమ్ ష్యూర్ నథింగ్ కెన్ బి గ్రేటర్ ఎర్రర్ దాన్ దిస్. Manu is not a matter of the past. It is even more than a past of the present. It is a living past and therefore as really present as any present can be. మను అనేవాడు జాతివాదం అనేది లేదు అని అనుకుంటే నీకంటే బుద్ధి తక్కువ ఇంకొకడు లేడు నాయన మల్హోత్రా గారు. ఎందుకు అనంటే అది ఈరోజు ఒకవేళ నువ్వు బ్రతికున్నావు అనేది ఎంత నిజమో జాతివాదం లేదా కుల వివక్ష అన్నది ఉంది అనేది కూడా అంతే నిజం అంటూ ఆయన చెప్తున్నాడు. మహారాష్ట్రను పేష్వాలు పరిపాలించే సమయంలో ఏం జరిగేది అన్నమాట ఆయన పుస్తకంలో రాస్తూ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు నీడ పడతా ఉంటది. కాబట్టి ఈ దళితుల నీడ పేష్వాల మీద పడితే మళ్ళీ వాళ్ళు వెళ్ళి దాన్ని ఏమంటారు శుద్ధీకరణ క్రియలు చేసుకోవాలి. కాబట్టి పూనా సిటీ ప్రాంగణంలోనికి అడుగులు కూడా పెట్టడానికి వాళ్ళకి వీల్లేదు పేష్వాలు పాలించే సమయంలో. ఇది అంబేద్కర్ గారు స్వయంగా రాస్తున్నారు. వారి నీడ పడితే కూడా మేము పొల్యూట్ అయిపోతాం కాబట్టి వారిని లోపలికి రానియకండి. ఇంకా ఇన్ మహారాష్ట్ర an untouchable was required to wear a black thread. చూపించుకోవడానికి నేను అంటరాని వాడిని అని చూపించుకోవడానికి ఒక బ్లాక్ థ్రెడ్ కట్టుకోవాలి. కట్టుకోకపోతే పేష్వాలు వాడికి శిక్ష విధించేవాడు, నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు అని చెప్పడానికి. In Gujarat, the untouchables were compelled to wear a horn as their distinguishing mark. కొమ్ములు పెట్టుకొని తిరగాలి. మ్లేచ్చులు అని పిలిచారు మనల్ని. నేను ఎందుకు ఇంతకుముందు ఆ మాట చెప్పాను అనంటే భారతదేశంలో సంస్కృత భాషకు మరియు ద్రవిడ భాషలకు పొంతన లేదు అని. అది ఇదిగో ఈ పుస్తకంలో రాసింది. ది తంత్రవర్తిక ఆఫ్ కుమారీల భట్ట. ఈ పుస్తకంలో ఏమని రాస్తుంది అనంటే ఆర్యేతర భాషలు లేకపోతే సంస్కృతేతర భాషలు ఏవైతే ఉన్నాయో తెలుగు, తమిళము, కన్నడ, మలయాళము, కోయా, గోండి ఎక్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్లేచ్ఛ భాషలు అని రాశాడు. మ్లేచ్ఛ భాషలు, వాటిని చదవకూడదు, వాటిని మాట్లాడకూడదు, అవన్నీ కూడా మ్లేచ్ఛలకు సంబంధించినవి
ఆ మ్లేచ్చులనే తర్వాత నాగులన్నారు, దాసులన్నారు, దస్యులన్నారు, రాక్షసులన్నారు. ఇది మన చరిత్ర. అంటే తెలుగు భాషల క్రైస్తవ మిషనరీలు వచ్చి ఇక్కడ డిక్షనరీ రాసి, నేను పుట్టిన జిల్లాలో కడపలో నేను పుట్టాను, కడపలోనే ఒక 3.5-4 ఎకరాల్లో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కుని ఒక బిల్డింగ్ కట్టి దానికి ఏమని పెట్టారంటే సిపి బ్రౌన్ స్మారక గృహం అని రాశారు. ఎందుకో తెలుసా? మా జిల్లాలో మా ఊర్లో కలెక్టర్గా వచ్చినటువంటి సిపి బ్రౌన్ గారు మొట్టమొదటిసారి తెలుగులో డిక్షనరీ రాసిచ్చారు. ఇంక చెప్పండి, ఏమి మనం మ్లేచ్ఛ భాషలు మాట్లాడే వాళ్ళం కాబట్టి మన భాషల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మన మ్లేచ్ఛ జీవితాలు జీవిస్తాం కాబట్టి మన బతుకుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో వాళ్ళ జీవితాలు విడిచిపెట్టి మన కోసం వచ్చి వాళ్ళు ప్రాణార్పణంగా పోయబడ్డారు కదా, వాళ్ళు సంస్కరించినటువంటి మన సంఘాన్ని మనం నిలబెట్టుకోలేకపోతామేమో అన్న భయం. ఎందుకు అనంటే, ఇదిగో ఇలాంటి గుహనా మేధావులు వచ్చి కొత్త కొత్త పుస్తకాలు రాసి మనకు విభజన తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గుజరాత్లో అదే సమస్య, బాంబేలో అదే సమస్య. ఇంతవరకు జెరీ చెప్పినట్లుగా బాంబేలో గనక నువ్వు ఏదైనా ఒక బట్ట కొనుక్కోవడానికి వెళ్తే ఆ బట్ట ముందు వాడు కట్ చేసి ఇచ్చిన తర్వాత దాన్ని మలినం చేసే ఇస్తాడు నీకు. ఎందుకు అనంటే ఫ్రెష్గా ఏ మైల లేని ఏ మలినం లేని బట్టలు నువ్వు కట్టుకోవటానికి వీల్లేదు. ఇది బాంబేలో ఉంది, బాంబేలో జరిగింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి తన పుస్తకంలో పెట్టారు. మలబార్ రీజన్లో పై వస్త్రాలు వేసుకోవటానికి వీల్లేదు, అంటే కేరళ ప్రాంతంలో. మన సిక్కోలు ప్రాంతం నుంచి లేదా ఒరిస్సా ప్రాంతం నుంచి మన ఇలా కిందికి వస్తే ఒంగోలు వరకు ఈ రోజు కూడా అదే సమస్య, ఆ సంస్కృతి ఉంది. ఎందుకుంది అనుకుంటున్నారు? అలా చేశారు కాబట్టి, అలా నువ్వు ఉండాలి అని నేర్పారు కాబట్టి, అలానే నువ్వు బతకాలి అని మనకు చెప్పారు కాబట్టి. ఇప్పుడు 2018లో ఈరోజు ఉదయం నేను హోటల్ నుంచి క్యాబ్లో కూర్చుని ఇక్కడికి వచ్చే సమయంలో ఒక గుడి ఉంది. ఆ గుడి బయట పూజారి గారు ఏదో కూర్చొని చేస్తున్నారు పని. ఇంకొక ఆమె ముస్లాం కూర్చుని ఉన్నారు. ఆమె పై వస్త్రం లేకుండానే కూర్చుని మామూలుగా పైట వేసుకుని పని చేసుకుంటున్నారు. దిట్ ఈస్ వెరీ నార్మల్ టు హర్. ఎందుకు? బికాస్ పై వస్త్రం వేసుకోకుండా ఉండటమే నీ సంస్కృతి అని మనకు నేర్పించారు కాబట్టి. పై వస్త్రం వేసుకోకుండా ఉంటేనే నువ్వు సంస్కృతి అని నువ్వు నేర్పించావు కాబట్టి నా స్త్రీలు అలా ఉన్నారు. అది అక్కడ ఉండేటటువంటి మనల్ని వీక్ చేసేటటువంటి పాయింట్స్ అవి. ఇది సొంతంగా రాసినటువంటి మాటలు కాదు, ఇది ఒక గవర్నమెంట్ ఆర్డర్. గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా, అంటే సరఫా పని చేసేవాళ్ళు, లేకపోతే బంగారంగళ్ళు పెట్టుకుని పని చేస్తారు. కంసాలు వేరు కదా, స్వర్ణకారులు ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే మేము పెద్ద జాతి అది ఇది అని అనుకోవచ్చు. కానీ నిజం ఏంటంటే స్వర్ణకారులు బీసీ కిందకి వస్తారు. వాళ్ళు అంటే వాళ్ళను శూద్రులనే పిలవాలి. స్వర్ణకారులు ఏం చేసేవాళ్ళు అని అంటే వాళ్ళ బాంబేలో తర్వాత గుజరాత్లో ఆయా ప్రాంతాల్లో నమస్కారం చెప్పేవాళ్ళు. నమస్కారం చెప్తూ ఉంటే స్వర్ణకారులకు వీళ్ళకు పడేది కాదు. అది మేము చెప్పాలి నమస్కారం, నువ్వు చెప్తావు నమస్కారంలో కూడా మతమా? అంటే నమస్కారానికి కూడా కులం పులిమారు అని అంటే ఎంత భయంకరమైనటువంటి విభజన మైండ్ సెట్ అంటారు వీళ్ళది. నమస్కారం పెట్టారని చెప్పి వీళ్ళు ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఏమైనా ఆర్డినెన్స్ పాస్ చేశారు? యు ఆర్ హియర్ బై ప్రీఎంప్టరీలీ enjoined to make known this order and resolution to the whole caste and make a care that the same be strictly observed. Endadi the council having thought proper prohibit the caste of goldsmith from making use of the form salutation term నమస్కారం అని చెప్పడము మీకు ఆ హక్కు లేదు. ఇది వాళ్ళు నేర్పించేటటువంటి సంస్కృతి. ఈ సంస్కృతి కోసం ఇప్పుడు ఆయన అమెరికాలో నుండి పుస్తకాలు రాస్తే మనం అవి కొనుక్కుని చదువుకొని విడిపోవాలి. ఎందుకు? నమస్కారం పెట్టేవాడిని కూడా నమస్కారం పెట్టినీడినా. ఇది వీళ్ళ సంస్కృతి. ఇంత భయంకరమైనటువంటి అప్రెసివ్ జాతివాదం, అప్రెసివ్ బ్రాహ్మణవాదం మన దేశంలో ఉండేది. అంత మాత్రమే కాదు, ద రెజల్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ డేటెడ్ 20 జూలై 1779 1779లో బ్రాహ్మణులకు మరియు గోల్డ్ స్మిత్లకు జరిగినటువంటి సమస్య అది. ఇంతకు ఈయన ఆర్యద్రవిడుల గురించి ఆయన అన్నదేంటి? ఆయన రాసినటువంటి పుస్తకం ద అన్టచబుల్స్, హూ వర్ దే అండ్ వై దే బికేమ్ అన్టచబుల్స్ అన్న దాంట్లో ఆయన ఇలా రాస్తున్నాడు, నాగులు ఆర్యేతరులే. స్పష్టంగా రాస్తున్నాడు, ఆర్యులు వేరు, నాగులు వేరు. వేదవాంగ్మయం ఆర్య మరియు మ్లేచ్ఛ లేక నాగుల నడుమ యుద్ధమును సూచిస్తోంది.
మనల్ని ఎవరినైతే నాగులన్నారో, మనల్ని ఎవరైతే మ్లేచ్చులన్నారో, మనల్ని ఎవరైతే దాసులన్నారో, దస్యులన్నారో, రాక్షసులన్నారో, ఒట్టి పుణ్యానికి ఏంటి కారణం అనంటే వాళ్ళకంటే బాగా బతకూడదు. ఏముంటది అనుకుంటున్నారు ఋగ్వేదంలో? దేవా నా దగ్గర తాగనికి కళ్ళు లేదు, వాడి దగ్గర ఉంది, వాడిని తన్ని తీసుకురా. దేవా నా దగ్గర గుర్రాలు లేవు, వాడి దగ్గర ఉండే వాడిని తన్ని తీసుకురా. నా దగ్గర ఎద్దు లేవు, వాడి దగ్గర ఉన్నాయి, తన్ని తీసుకురా. ఇదే ఉంటది మొత్తం ఋగ్వేదంలో, ఇదే ఉంటది. మీరు చదవండి కావాలంటే ఎప్పుడైనా. నా దగ్గర నూనె లేదు, నా దగ్గర సోమరసం లేదు, సోమరసం చేయడానికి మంచి పచ్చికి కావాలి, అక్కడ వాడి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, వాడిని తన్ని తీసుకురా. ఇదే ఇంద్రుడు రావడం, మనం దనడం, తీసుకెళ్ళటం, ఇది మొత్తం ఉంటుంది అనమాట అక్కడ. నిజంగానే ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఇస్ ట్రూ. ఓకే, సో నాగులు ఆర్యేతరులే. వేద వాంగ్మయం ఆర్య మరియు మ్లేచ్ఛ లేక నాగుల నడుమ యుద్ధమును సూచిస్తుంది. ఋగ్వేదానుసారం నాగులు ఆర్యుల కంటే ముందు నుండే ఈ భూభాగంలో ఉన్నారు. ఎందుకు అనంటే ఇదే ఋగ్వేదం ఏం చెప్తుంది అనంటే, ఆర్యావర్తం అన్నది వింధ్య సాత్పుర పర్వతాలకు పైనుండి, పామిరుముడి ప్రాంతం నుంచి కింది నుండి, ఇటుపక్క హిమాలయాల నుంచి కింది వరకు ఈ ప్లటో ఏదైతే ఉందో ఇది మాత్రమే ఆర్యావర్త. ఈ ఆర్యావర్తానికి బయటికి వెళ్ళిన వాడు బ్రాహ్మణుడే కాదు, ఈ ఆర్యావర్తం నుంచి బయటికి వెళ్ళిన వాడు క్షత్రియుడు అవడానికి వీల్లేదు అంటూ వేదం చెప్తా ఉంది. అందుకనే వాళ్ళు సముద్రం దాటి వెళ్ళరు ఒకప్పుడు. ఇప్పుడు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? పైసలు ఏడుంటే ఆడనే ఉంటుంది ఎంత. ఇప్పుడు ఈయన వెళ్ళి పుస్తకాలు రాయడానికి మళ్ళీ వేరే దేశం వెళ్ళిపోతాడు, అక్కడ కూర్చొని పుస్తకం రాస్తాడు. ఏ హిందూ మతం మన మీద రుద్దటానికి, ఏ బ్రాహ్మణవాదం మన మీద రుద్దటానికి? వేదాలు సముద్రం దాటి వెళ్ళొద్దు అని చెప్పి మొత్తం చెప్పడానికి ఈయన మాత్రం వెళ్ళిపోయి రాస్తాడు. అది ఈ కుహన మేధావికి ఉండేటటువంటి సంస్కృతి. ఆంధ్రదేశం మరియు దాని ఇరుగు పొరుగు దేశాలు, ఇది కూడా అంబేద్కర్ గారు అన్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి ఇంతకుముందు చూపించినటువంటి పుస్తకంలో భాగం. ఆంధ్రదేశం మరియు దాని ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా నాగులకు సంబంధించినవే. మనము నాగులకు సంబంధించినవే. ఇంతకుముందు ఏమన్నారు? నాగులు ఆర్యులు కారు. ఆంధ్రదేశం మరియు ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా నాగులకు సంబంధించినవే అన్నది నిర్వివాదంగా చాలా ఆధారాలతో నిరూపించబడినది. శాతవాహనులు మరియు వారి వారసులు నాగుల వంశజులే. అలాగే సిలోను మరియు సియాం బౌద్ధ వ్రాతలలో కూడా ఈనాటి కరాచీ ప్రాంతంలో కూడా మాజేరిక అనే నాగదేశం ఉండేదని వ్రాయబడి ఉంది. నాగులు కేవలం ఆంధ్ర ప్రాంతము, కర్ణాటక ప్రాంతము, తమిళనాడు ప్రాంతము, తర్వాత ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతం మాత్రమే కాదు, కరాచీ వరకు, అంటే ఇంతకు ముందు కరాచీ మిగిలిన ప్రాంతాలు ఈ ద్వారకా అని ఏదైతే చెప్పుకుంటున్నారో ఈరోజు, అంటే గుజరాత్ ప్రాంతానికి చెందినవే. ఇప్పుడు విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయిందే కానీ ఇవన్నీ కూడా ఒకే భూభాగం, అవి కూడా సీషోర్కు ఉండేవే. ఆ ప్రాంతాల్లో కూడా నాగులే పాలించారు అని హిస్టరీ చెప్తా ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. కానీ ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోట్ చేసి ఏమంటాడు? లేదు, ఆర్యులు వేరు, నాగులు ఆర్యులు నాగులు ఒకటే అని చెప్పాడని మనకు అబద్ధాలు చెప్తాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పే ఆయనేమో స్కాలరు, ఉన్న హిస్టరీ సరిగ్గా రాస్తే కంచాయిలయ్య గారేమో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బయటికి రావాలి. అది అచ్చేది నాయ అంటే అదే అర్థం. మంచి రోజులు రావటం అంటే అది. అసలు అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఇంతకీ ద్రవిడులు ఎవరు? నాగులా లేక వేరే వాళ్ళ, లేక ఒకే జాతికి ఉన్న వేరు వేరు పేర్లా? చాలా మంది నాగులు ద్రవిడులు వేరు వేరు అనుకుంటారు. కానీ చాలా మందికి ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ద్రవిడులు నాగులు అన్నవి ఒకే జాతికి ఉన్న రెండు పేర్లు. ఈయన ఎంతైతే కష్టపడి ద్రవిడులు ఆర్యులు ఒకటే అని ప్రూవ్ చేయడం కోసం ఎవరిని అరువు తెచ్చుకున్నాడు? అంబేద్కర్ గారిని అరువు తెచ్చుకున్నాడు. ఎందుకు? ఈయన చెప్తే ఇండు, ఆయన చెప్తే వింటారు అనుకున్నాడు. కానీ ఆయన చెప్పేది పూర్తిగా తీసుకుంటే ఈయన అసలు రాసేవాడు కాదు. సగం సగం తీసుకుంటూ వచ్చే సమస్యలు ఇవి. ఆయన ఏమంటున్నాడు అనంటే, నాగులు వేరు, ఆర్యులు వేరు, నాగులు ద్రవిడులు ఒకటే. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనంటే, ఈయన కంటే ముందు వచ్చినటువంటి మేధావులు అందరూ కూడా, మ్యాక్స్ ముల్లర్ గారు కానివ్వండి, దయానంద సరస్వతి కానివ్వండి, బాలగంగాధర్ తిలక్ కానివ్వండి, గురుజీ గోల్వాల్కర్ గారు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇదే ఫిలాసఫీని బేస్ చేసుకునే ప్రజల పైన వారి వారి ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు. అరబిందో గారు కూడా అంతే. ఈ భాష ఆ భాష దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారే కానీ వారొకటే అనలేదు. బాలగంగాధర్ తిలక్ గారేమో ఒక పుస్తకమే రాసేశారు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి, అది కనపడలేదు. కానీ క్రైస్తవ మిషనరీలు చేశారు అని పొంకటానికి క్రైస్తవ మిషనరీల పైన లేనిపోని భయంకరమైనటువంటి ఈ విభజించి పాలించేటటువంటి
మతోన్మాదాన్ని, రెచ్చగొట్టేతనాన్ని ప్రజలను విడిపోయేలా చేయాలి అని చేసేటటువంటి ప్రయత్నమే ఈ అమెరికన్ చేస్తున్నటువంటి ప్రయత్నం. పేరు రాజీవ్ మల్హోత్రా, కానీ అమెరికన్ ఆయన. పోనీ అన్ని క్రైస్తవులే రాస్తున్నారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా మేము రాయలేదు కదా. టైమ్స్ ఆఫ్ ఇండియా క్రైస్తవులు రాస్తారా? మీలో ఎవరైనా ఉన్నారా టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎడిటర్ కానీ, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియాను ఓన్ చేసుకున్నారు కానీ? వాళ్ళు ఏమంటున్నారు? అప్పర్ ఇండియన్ మేల్ మోర్ యూరోపియన్, అప్పర్ క్యాస్ట్ ఇండియన్ మేల్ మోర్ యూరోపియన్ సేస్ ది రీసెంట్ డిస్కవరీస్. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ద్రవిడుల పైన బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే బ్రాహ్మణులు, క్షత్రియులను అనుకుంటున్నారో వారు యూరోప్ ప్రాంతం నుంచి వచ్చారు, వీరి డిఎన్ఏ వారితో కలుస్తోంది అని పేపర్ చెప్తా ఉంది ద టైమ్స్ ఆఫ్ ఇండియా. 4500 సంవత్సరాల ఓల్డ్ డిఎన్ఏ ఫ్రమ్ రాఖీ గారి రివీల్స్ ఎవిడెన్స్ దట్ విల్ అన్సెటిల్ హిందుత్వ నేషనలిస్ట్. దీని మీదనే ఇంతవరకు చర్చ జరిగింది, దీని మీదనే వాళ్ళు ఇంతవరకు కొట్లాడుకుంటున్నారు. ఈ మధ్య బర్క్లీ అనేటటువంటి యూనివర్సిటీలో భరతనాట్యం గురించి ఒక యూనిట్ పెట్టారు, ఒక భాగం. ఆ యూనిట్లో ఈమె గారిని తీసుకెళ్ళి ఆమెను పెద్ద చేశారు. ఆమెను అక్కడ లీలా శాంసన్ అనే ఆమె గారు భరతనాట్యంలో భారతదేశంలో పేరెన్నిక గల వాళ్ళలో ఆమె ఒకటి. ఆమె పేరుకు శాంసన్ అని ఉంది కాబట్టి ఆమె ఏమైపోయింది ఇప్పుడు? కృష్ణుడు. అంతే, ఆమె కృష్ణుడు. శాంసన్ అంటే కల్మస్గా కృష్ణన్ చెప్పాలి. ఆమె చెప్తోంది ఆమె ఏముంటుంది, ఆమె హిందూ నమ్మకంలో నేను హిందువునని ఆమె చెప్తూ ఉంటే ఆమెమో ఇప్పుడు ఏమైపోయింది? క్రైస్తవురాలు అయిపోయింది. ఈమంట రీలా శాంసన్ గారంట మొత్తం క్రైస్తవ ఇవాంజలిస్టులు అందరికీ నాయకురాలంట. ఈయన కల్లో కనిపించి చెప్పింది. అసలు మీకు ఈమె పేరన్నా తెలుసా? ఎవరికి తెలియదు, ఆయనకు ఒక్కరికే తెలుసు. ఈమె మాత్రం క్రైస్తవ ఇవాంజలిస్టులందరికీ నాయకురాలు. ఎందుకు అనంటే ఆమె ఏమంటోంది అనంటే భరతనాట్యంలో ఉన్నటువంటి కొన్ని భంగిమలు ఏవైతే ఉన్నాయో అవి అశ్లీలంగా ఉన్నాయి. అశ్లీలమైనటువంటి భంగిమలు, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి మతానికి మాత్రమే చెందిన భంగిమలు కాకుండా అందరూ ఉపయోగించే సార్వత్రికంగా ఉండేటటువంటి భంగిమలు వాడదాం అంటూ ఆమె ప్రపోజ్ చేసింది. అది ఆమె చేసిన తప్పు. ఈయనకి ఏం కావాలి అనంటే నగ్నంగా నాట్యం చేయించేవాళ్ళు ఇంతకుముందు మన స్త్రీలతో, అది కావాలి ఇప్పుడు ఈయనకు. అందుకు ఈ పుస్తకాలు రాస్తున్నాడు ఆయన. ఏం జరిగింది? మన మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్తే దేవదాసీలు ఉండేవాళ్ళు. దేవదాసీ వ్యవస్థ ఇక్కడ తమిళనాడులో కర్ణాటకలో, కేరళలో, మహారాష్ట్రలో ఈ రోజుకు దేవదాసి, ఇంకో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ రోజుకు రికార్డింగ్ డాన్స్ అని పేరు మారిందంతే, వ్యవస్థ మాత్రం అదే. ఏంటి, ఒక కులమే సపరేట్గా పెట్టేసి పెద్ద కులం వాళ్లకు వీళ్ళు దేవతలకు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు అని ఈయన ఏమని రాస్తున్నాడు అంటే వీరు బాల్యం నుంచే నిర్ణీత దేవతకు జీవితం అంకితం చేస్తారు. నిర్ణీత దేవతకు అంకితం చేస్తారా? దేవతకు అంకితం చేస్తే పిల్లలు ఎట్లా పుడతారు? మరి వాళ్ళందరికీ పిల్లలు ఎట్లా పుడుతున్నారు? ఏం సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు? ఇది నీకు భారతదేశ నాగరికతనా? ఈ నాగరికత మా మీద రుద్దటం కోసం పుస్తకాలు రాస్తావా? ఆమె లీలా శాంసన్ గారు నేను హిందువును అని చెప్పుకుంటూ కూడా ఇలాంటి భంగిమలు వద్దమ్మా, మనకు మంచి భంగిమలు పెట్టుకుందాము, మంచిగా డాన్సులు వేసుకుందాము అంటే మాత్రం ఆమె క్రైస్తవురాలు అయిపోయిందా? ఆమె కార్మికాయలు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడి అలాంటి భంగిమలు చూపించి అలాంటి నాట్యాలు, నృత్యాలు చేసే వాళ్ళని అలాంటి భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి, ఒళ్ళమ్ముకునేటటువంటి ట్రేడ్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఈరోజు మా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ గర్వంగా చెప్పుకోగలిగిన ఇంకొక విషయం ఏంటంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన ధైర్యంగా బయటకు వచ్చి చెప్తాడు, నేను ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. మా జేజీ అంటే మా నాయనమ్మకు అమ్మ, మా నాయనమ్మకు అమ్మ యేసుప్రభుని నమ్ముకునింది. యేసుప్రభుని నమ్ముకోవడం కారణంగా మేము ఇదిగో ఈ గుళ్ళ ముందు డాన్స్ చేయడం మానేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి భంగిమలు మనం బంద్ చేశాం. అలాంటి భంగిమలను పవిత్రపరిచాం. అలాంటి నృత్యాలను పవిత్రపరిచాం. నృత్యంలో సమస్య ఉందని ఏ క్రైస్తవుడు చెప్పడు. నృత్యంలో సమస్య లేదు. నృత్యంలో ఉండే అశ్లీలతతో సమస్య ఉంది. నృత్యంలో ఉండే మతపరమైనటువంటి కొన్ని భంగిమలతో సమస్య ఉంది. ఆ సమస్యను వద్దు అని చెప్పి క్రైస్తవులు పోరాడారు. అందుకనే ఈరోజు దేవదాసీ వ్యవస్థను నిర్మూలించే దూరం కూడా వెళ్ళాం. కళలకు కూడా హిందుత్వ రంగు పూస్తాం. ఇంతకుముందు పేర్లకు హిందుత్వ రంగు పూస్తాం, నమస్కారానికి హిందుత్వ రంగు పూస్తాం, కళలకు కూడా హిందుత్వ రంగు పూస్తాం. ప్రపంచంలోనే భయంకరమైనటువంటి ఇలాంటి విభజించి పాలించే మతతత్వపు రాజకీయం
మంచి రోజులు వీళ్ళకే వచ్చాయి, మనకు రాలా, ఇంకా వస్తాయి. సో భరతనాట్యాన్ని హిందూయేతరంగా రూపొందించాలని ఈమె భావించింది. ఎవరు? ఇంతవరకు చూపించినటువంటి లీలా శాంసన్ గారు. భరతనాట్యాన్ని నాట్యం అంతే. నాట్యానికి మతం ఏంటి? నాట్యానికి కనుక మతం ఉంటే ఈరోజు మరి ఏవైతే లలిత కళలుగా మనం అనుకుని రవీంద్ర భారతిలో ఇక్కడ మీకున్న కళాక్షేత్రంలో ఏవైతే డాన్సులు ఇస్తున్నారో అవన్నీ ఏ మతానికి చెందినవి? సగం బట్టలు వేసుకునేట్టు ఏ మతానికి చెందినవి? అసలు బట్టలే లేకుండా వేసేది మీ మతానికి చెందింది, అది చెప్పవెందుకు? అంతే కదా. ఇప్పుడు నాట్యానికి మతం ఉంది అని అంటే ఏ బట్టలు లేకుండా ఇన్ని రోజులు మా పెద్దలతో డాన్సులు వేయించారు, అది హిందుత్వం అని చెప్పాలి, మరి ఒప్పుకోవాలి. లేదండి అది సాంఘిక దురాచారం, మరి ఇది మాత్రం హిందుత్వం ఎలా అయింది? నాట్యమే. నాట్యం మతం సంబంధం లేదు. నాట్యంలో ఉండే భంగిమలు నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ ట్రైయింగ్ టు suppress even that art into your religion, even the art into your religion. And what we did, missionaries ఏం చేశారు? ప్రతి కళను పవిత్రపరిచారు, ప్రతి పదాన్ని పవిత్రపరిచారు, ప్రతి ఆర్ట్ను పవిత్రపరిచారు. And because they used it for ethical system, they used it for the glory of God. And భరతనాట్యంతో కూడా అదే చేస్తాం. ఎందుకేమో భరతనాట్యం ఏమైనా మీ చిన్న సొత్తా ఏంటి? అందరిది కదా. నాట్యమే. ఈ దేశంలో మనం పుట్టలేదా ఏంటి? మన దేశం కదా. సో అది ఈ మేధావి చేసినటువంటి ఇంకొక పని. తర్వాత ఈయన తన పుస్తకంలోనే ఇంకొక ఆయన కోట్ చేస్తాడు. ఆయన పేరు అనంతానంద రంపాజన్. ఈయన ఈ మేధావి గురించి మాట్లాడుతూ ఈయన అంటాడు, ఈయన అనంతానంద రంపాజన్ అనేవారు ఈయన నిజంగానే స్కాలర్. ఈయన ఇప్పుడున్నటువంటి హిందూ స్కాలర్స్ లో చెప్పుకోదగిన వాళ్ళలో ఈయన ఒకడు. ఈయన చెప్పుకోదగిన వాళ్ళల్లో ఒకడు అని మనం అన్నంత మాత్రాన ఈయన చెప్పిన అన్ని దానిలతో మనం ఏమి ఏకీభవించాం. కానీ ఈయనకున్నటువంటి దృక్పథం ఎవరిపైన? రాజీవ్ మల్హోత్రా గారి పైన. ఏంటి అని అంటే ఈయన రాజీవ్ మల్హోత్రా గారు నేను చెప్పని మాటలు కూడా నేను చెప్పానని రాస్తాడు, నేను చెప్పిన మాటలు కూడా చెప్పినట్లుగా రాస్తాడు, నేను ఏదో అంటే ఈయన ఏదో అనుకొని రాసి నా పేరు గబ్బట్టుతున్నాడు అని ఆయన సొంతంగా వెబ్సైట్ రాసుకున్నాడు. ఆయన హిందూ కాదు. ఇప్పుడు ఈయన హిందూ కాదు. ఏమంటారు? అనంతానంద రంపాచన్ గారు హిందూ కదా? నీకు హిందూ అనే స్పెల్లింగ్ వచ్చో రాదో తెలియదు, కానీ ఆయనకు పిహెచ్డి వచ్చింది దాంట్లో. అది సమస్య. సో రండయ్య మనం చర్చించుకుందాం అని పిలిస్తేనేమో మల్హోత్రా సాబ్ సునో, మీరు రారు. కానీ ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో అలాంటి వారి ఉనికినే మీరు ప్రశ్నిస్తారు, అలాంటి వారిని మారల్లీ డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తారు. భారతీయ నాగరికతను నిందించడమే క్రైస్తవుల యొక్క పని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అండర్లైన్ చేసి పెట్టాను అక్కడ. భారతీయ నాగరికతను నిందించడమే క్రైస్తవుల పని. దీంట్లో మనోళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కళాశాలల్లో భారతదేశంలో కళాశాలలకు ఉద్యోగాలకు పంపడానికి ముందు ఆంగ్లేయులను భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా రూపొందించారు. వ్యతిరేకంగా రూపొందించడం అంటే ఏంటంటే ఆ పుస్తకంలోనే వివరిస్తూ రాస్తాడు. వాళ్ళకి ఏమని నేర్పిస్తారనంటే భారతదేశంలో ఉండే సంస్కృతిలో స్త్రీలకు పురుషులకు మధ్య వివక్ష ఉంది. భారతదేశ సంస్కృతిలో నాట్య కళలను పోషించరు. భారతదేశ సంస్కృతిలో మన సంస్కృతికి వ్యతిరేకంగా అంటే పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా ఉంటుంది అని రాశారు. అది నిజమే, సగం నిజమే. ఎస్, మేము ఈ దేశంలో ఉన్నటువంటి అలాంటి కుసంస్కృతులను విచ్ఛిన్నం చేశాం, ఒప్పుకుంటున్నాం. ఎందుకు ఒప్పుకోము? పై వస్త్రం వేయకుండా ఉండటం నీకు నాగరికత అయితే పై వస్త్రం వేసుకోవటం నాకు నాగరికత. విచ్ఛిన్నం చేస్తాం దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నం పెట్టరా నాయనా అని అంటే నువ్వు వెళ్ళి ఇదిగో నా ఎద్దుతో పాటు పని చేయి, అది పేడ పెడితే దాన్ని నేను నీకు ఒంగోలు ప్రాంతంలో జరిగిన విషయం, ఇది కొత్తదేం కాదు. అందుకనే మనల్ని రైస్ క్రిస్టియన్ అని పిలుస్తారు. ఆ పేడ నేను నీకు జీతంగా ఇస్తాను, నువ్వు వెళ్ళి కడుక్కొని దాంట్లో ఎద్దులు తినంగా అరగకుండా మిగిలిపోయినటువంటి గింజలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆరబెట్టుకుని మంచిగా పౌడర్ చేసుకుని మంచిగా రొట్టెలు వేసుకొని తిను అని చెప్పావు కదా, అది నీకు నాగరికత, మాకు అది వివక్ష. కనుకనే వారికి భోజనం పెట్టాం. అవును, భోజనం పెట్టాం. అలాంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తాం. అదే క్రైస్తవ దృక్పథం. అందుకే మేము పిలువబడ్డాం. అందుకనే నీ రాజ్యం వచ్చిన గాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? yes we did that. We broke India. We broke the chains of this Manusmriti.
ఈరోజు వందలకు వందలు, లక్షలకు లక్షలు, వేలకు వేల మంది ఈరోజు నిలబడుకుని యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు అని అంటే నాట్ జస్ట్ బికాస్ మనం వచ్చి ఏదో 2 భక్తి మాటలు చెప్పి వెళ్ళిపోయామని కాదు. ఇట్ ఈస్ బికాస్ వీ బ్రోక్ ది చైన్స్ ఆఫ్ మనుస్మృతి. వీ బ్రోక్ ద చైన్స్ ఆఫ్ ఈ అసమానతలు తీసేశాం. సంఘంలో ఉండే భయంకరమైన అరాచకమైనటువంటి పనులు తీసేశాం. అది ఎలా కారణం జరిగింది? ఇదిగో మన వెనకాల బొమ్మలు కనిపిస్తున్నది చూసారా, వాళ్ళు ప్రాణాలను విత్తనాలుగా నాటారు. వాళ్ళ రక్తాన్ని దానికి నీళ్లుగా పెట్టారు. అందుకనే ఈరోజు సంఘం ఇలా పెరుగుతోంది. ఈయనంటాడు, కోల్డ్వెల్ గారు రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది. ఆయన మధురై ప్రాంతంలో ఆయన పరిచయం చేసి చాలా గొప్పవారు. బిషప్ కోల్డ్వెల్ గారు అని పిలుస్తారు ఆయన్ని. చాలా గొప్పవారు. ఆయన రాసినటువంటి పుస్తకాలను దొయ్యబడుతూ ఈయనంటాడు, అలా కాదు, అఖిల భారత హిందుత్వం నుంచి ద్రావిడులను వేరు చేయడానికే ఇది చేశాడు అని అంటాడు. మరి ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను? అయ్యా, కీజాడి ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి తమిళనాడులోనే. ఎక్కడైతే కోల్డ్వెల్ గారు పనిచేశారో అక్కడే జరుగుతున్నాయి. మరి అక్కడ బయటపడిన ఏ త్రవ్వకంలో కూడా ఒక హిందూ దేవత లేడెందుకు? అక్కడ బయటపడిన ఏ త్రవ్వకంలో కూడా ఒక సంస్కృత భాష సంబంధించినది లేదెందుకు? అక్కడ బయటపడిన త్రవ్వకాలలో ఎక్కడ కూడా గుళ్ళు గోపురాలు కనపడటం లేదెందుకు? ఎప్పుడు ఇది? 300 క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల్లో. అప్పుడు హిందుత్వమే లేదు అని త్రవ్వకాలు బయటపడుతున్నాయి కాబట్టి అప్పుడు అసలు హిందుత్వం ఉనికిలోనే లేదు దక్షిణ భారతదేశంలో అని పురావస్తు శాస్త్రం నిరూపిస్తోంది కాబట్టి దాన్ని మీరు ఆపేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? అఖిల భారత హిందువులు. అఖిల భారతం అంటే ఏంటి అసలు? ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది? పామిరుముడి ప్రాంతం నుంచి, అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్నటువంటి ప్రాంతం నుంచి, ఇటువైపు ఉజ్బెకిస్తాన్ ప్రాంతం కొంచెం కింద భాగం నుంచి, దాన్ని కూషుగా పిలిచాం కొంతమంది. అలా వస్తే ఇటుపక్క బంగాళాఖాతం వరకు, ఎక్కడ బంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి బంగాళాఖాతం వరకు కూడా అఖిల భారతం అని పిలిచారు. అశోకుడు పాలించగా అది వచ్చింది. ఆయన అశోకుడు కూడా హిందూ కాదు, అశోకుడేమో బుద్ధిస్ట్ అయిపోయాడు. ఇక నీది అఖిల భారతం ఎక్కడిది? బ్రిటిష్ వాళ్ళు రాకముందు, లేకపోతే మొఘళ్ళు రాకముందు అన్ని చిన్న చిన్న రాజ్యాలేగా. అఖిల భారతం ఎక్కడుంది? మొన్న ఒక ఆమె ఫేస్బుక్ లో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, అఖిల భారతం అని అంటే ఇప్పుడు కనిపిస్తున్న పొలిటికల్ ఇండియా కాదు, యావత్ ప్రపంచం అంట. అయ్యా, ఏం చెప్పింది? దండేసి దండం పెట్టాలనిపించింది. యావత్ ప్రపంచం అఖిల భారతం అంటే, యావత్ ప్రపంచం అఖిల భారతం అయితే సముద్రాల్లోకి వెళ్ళొద్దు అని చెప్తాడు మను. యావత్ ప్రపంచం అఖిల భారతం అయితే మరి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారని ఎందుకంటున్నావు? వాళ్ళు భారతీయులే కదా. ఏమన్నా లాజిక్? యావత్ ప్రపంచం అఖిల భారతం అయితే స్వదేశీ విదేశీలైనా లేదు కదా. ఒక్కొక్కసారి మైండ్ అర్థం కాదు ప్రజలకి. సో అఖిల భారత హిందుత్వం అనేది ఒక మిథ్య, ఒక కళ. అది లేదు, ఎప్పుడు లేదు. అది ఎలా వచ్చింది అని అంటే, మరి వీళ్ళు ఈయన ఇంకొక ఈ మాట చెప్పేట దగ్గర నేను చెప్తాను. ఏంటి అని అంటే, బౌద్ధ మతం ఇంతకుముందు మనం చూసినట్లుగా యావత్ మన భారతదేశం నుంచి ఇటువైపు శ్రీలంకకు, అటువైపు మనకు థాయిలాండ్ వరకు కూడా ఒకప్పుడు భారత భూభాగంలోనే ఉండేవారు వాళ్ళందరూ కూడా. ఎలా కలిశారు వాళ్ళు? థాయిలాండ్ వరకు ఉన్నటువంటి భూభాగం కూడా భారత భూభాగంతో ఎలా కలిసింది అని అంటే, బౌద్ధ మతం విస్తరించడం కారణంగా, హిందుత్వం విస్తరించడం కారణంగా కాదు. హిందుత్వం ఇప్పుడు కూడా విభజిస్తుంది, కలపదు. గుర్తుంచుకోండి, ఇది బౌద్ధము కనీసం కలిపే ప్రయత్నం చేసింది. ఇటుపక్క ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాన్ వరకు కూడా వాళ్ళు వెళ్ళారు. పైన శ్రీనగర్ ప్రాంతం అవతలికి చైనాకు వెళ్ళారు, ఇటువైపు థాయిలాండ్ వరకు వెళ్ళారు. అదంతా కూడా అఖిల భారతంగా ఒకానొకప్పుడు పిలువబడే దశలో ఏమైంది అని అంటే, కేరళ నుంచి వచ్చినటువంటి శంకరాచార్యులు ఏం చేశారు అని అంటే, భయంకరమైనటువంటి హింస, భయంకరమైన డిబేట్స్ అన్నటువంటి పేరుతో డిబేట్లు పెట్టుకుని, చర్చలు పెట్టుకుని, ఎవరైతే బౌద్ధ మీమాంస లేకపోతే ఎవరైతే బౌద్ధాన్ని స్వీకరించారో అలాంటి వారితో చర్చిస్తూ చివరికి వైలెన్స్ అంటే భయంకరమైన హింసను ప్రోత్సహిస్తూ భారతదేశంలో నుంచి ఈ బౌద్ధాన్ని సమూలంగా నిర్మూలన చేయటం కోసం చేశాడు. కానీ ఆ చరిత్ర అంతా మాకు తెలియదు అనుకుని ఈయన మల్హోత్రా గారు ఏమని రాస్తారు అని అంటే, క్రైస్తవ మిషనరీల మత మార్పిడి కార్యకలాపాలకు వ్యతిరేకంగా సాగించిన తన పోరాటంలో శ్రీలంకలోని బౌద్ధ మతం గౌరవనీయమైన హేతుబద్ధమైన విశ్వాసంగా, గౌరవనీయమైంది హేతుబద్ధమైందంట విశ్వాసం. ఇప్పుడు ఎవరిది? బౌద్ధ మతం. అది ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు? వాళ్ళని చంపినోడు. అది హేతుబద్ధం అయితే భారతదేశంలో ఎందుకు లేకుండా పోయింది? అది హేతుబద్ధము, అది దాన్ని ఏమంటారు, గౌరవనీయమైంది అయితే ఎందుకని హిందువులు లక్షల బౌద్ధులను
చంపారు. ఒకరిద్దరిని కాదు, లక్షల మంది బౌద్ధ మఠాలను చంపారు. బౌద్ధ మఠాలను నిర్వీర్యం చేశారు. కొండల్లో కోనల్లో పోయి దాక్కున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి పోయి దాక్కున్నారు. థాయిలాండ్ ప్రాంతానికి పోయి దాక్కున్నారు. జావా, సమత్రా, దాన్ని ఏమంటారు, సింగపూర్, మలేషియా, వీటన్ని చోట్లకి పారిపోయారు. ఎందుకు పారిపోయారు? మీరు చేస్తున్నటువంటి అట్రాసిటీ కారణంగా కదా. అదే ఈరోజు క్రైస్తవ్యం పైన చేయాలి అన్నది ఈ కుహనా మేధావులకు ఉండేటటువంటి ఒక ప్రణాళిక. బ్రాహ్మణ వ్యతిరేకత కాదు, వివక్షకు వ్యతిరేకత. ఇది క్రైస్తవ దాన్ని ఏమంటారు స్టాండ్ పాయింట్. ఈ బ్రాహ్మణ వ్యతిరేకతను బ్రిటిష్ పాలకుల సహాయంతో బ్రాహ్మణేతర తమిళులు రాజకీయ సిద్ధాంతంలోకి చెప్పించారంట. బ్రాహ్మణులకు ఎవరు వ్యతిరేకులు కాదు, బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకులు. బ్రాహ్మణులతో మాకేం సమస్య? బ్రాహ్మణులతో కాదు సమస్య, బ్రాహ్మణవాదంతో సమస్య. దానియేలు ఆనాడే ప్రవచించాడు, ఒకానొక సమయం వస్తుంది రాజా నెబుకద్నెజర్, ఒక పక్క ఇనుము ఉంటుంది, ఒక పక్క మట్టి ఉంటుంది, రెండూ కలిసినట్లుగానే ఉంటాయి, కానీ ఆ రెండిట్లో పొత్తు కుదరదు. అలాంటి రాజ్యం రాబోతా ఉంది. ప్రతి దేశంలో ఉంటుంది ఇలాంటి రాజ్యం ఒకటి. మన దేశంలో అదంతా అదే ఉంది. కానీ ఏ చేయి చేత తొలచబడినటువంటి ఒక చిన్న రాయి ఆ ఇనుము మరియు మట్టి కలిసినటువంటి దాని పాదముల మీద పడుతుంది, తుల్లగుడుతుంది, తుత్తు నీలుగా చేస్తుంది, గాలికి చెదరగొట్టిపోయినట్లుగా ఆ మట్టి లేకుండా పోతుందని చెప్పాడు దానియేలు ప్రవక్త. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. దేవుని యొక్క రాజ్యము వివక్షను చూపించే ప్రతి భావజాలానికి వ్యతిరేకం. దేవుని యొక్క రాజ్యము మానవులను కలవనీయకుండా, పొత్తు లేకుండా చేసే, విభజించి పాలించే ప్రతి భావజాలానికి వ్యతిరేకం. కనుక మనము జాగ్రత్త పడాలి. ఒకవేళ త్వరగా వెళితే ఆయన అంటాడు, ఈ ప్రక్రియలోనే అట్రాసిటీ సాహిత్యం మనం చేస్తున్నాము అంటాడు. ఏంటి మనం చేసిన అట్రాసిటీ సాహిత్యం అని అంటే, బైబిల్ వంచడం అట్రాసిటీ సాహిత్యం. మనం చేసిన అట్రాసిటీ సాహిత్యం ఏమిటి అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి తెగలను, జాతులను అర్థం చేసుకుని సరైనటువంటి హిస్టరీ రాయటం. ఇంతవరకు మన సహోదరులు చెప్పినట్లుగా భారతదేశంలో ఉన్నటువంటి వివక్షను చూసి దానికి వ్యతిరేకంగా పోరాటం అట్రాసిటీ సాహిత్యం. వీళ్ళకి అర్ధనగ్నంగా నాట్యం చేస్తున్న వాళ్ళని అలా చేయకూడదు అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పిల్లు వేసి వీళ్ళను ఉద్ధరిస్తే అది అట్రాసిటీ సాహిత్యం. వీరికి అన్నం తినడానికి హక్కు ఉంది, వీరికి విద్యకు హక్కు ఉంది అని చెప్పి హైకోర్టులో 4 రాష్ట్రాల్లో హైకోర్టుకు వెళ్ళి తీసుకొని వస్తే చివరికి అక్కడున్నటువంటి గవర్నర్ గారు యావత్ బ్రిటిష్ సామ్రాజ్యంలో కూడా ఇది ఉండకూడదు అని ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. అది అట్రాసిటీ. తిలక్ గారు ఇంతవరకు చెప్పారు కదా. ఈయన తిలక్ గారు మొన్న పండగ జరిగింది, వినాయక చవితి పండుగ. అది యాక్చువల్గా ఇంతకుముందు నేను చిన్నప్పుడు వినాయక చవితి పండుగ ఉన్నది కూడా తెలిసేది కాదు. గుర్తున్నప్పుడు కాకుండా వాళ్ళు పోయి దాన్ని ఏమంటారు కుడుములు వగేరా తినేవాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళు అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకంత పబ్లిసిటీ చేస్తున్నారు అనుకుంటున్నారు? అది తిరిగి ఈ హిందుత్వ భావజాలాన్ని ఈ మన భారతదేశంలో జొప్పించడం కోసం తిలక్ గారు చేసినటువంటి ఒకానొక భయంకరమైన విభజించి పాలించేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మొదటి స్టెప్. ఎందుకు అనంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిస్తున్నటువంటి సమానత్వం అనేటటువంటి భావజాలం. ఈ సమానత్వం అనేటటువంటి భావజాలం ఆయన వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడని, అందరూ ఆయన వైపుకు యువత అంతా వెళ్ళిపోతుందని బాంబేలో భయపడిపోయి ఇది పెట్టాడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ మీటింగ్లు చేస్తే అక్కడక్కడ వెళ్ళి టెంట్లు ఇరగొట్టేవాళ్ళు. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, అసలు ఆర్ఎస్ఎస్ స్థాపించింది గోల్వాల్కర్ కాదేమో, తిలక్ గారేనేమో అనిపిస్తుంది ఏమో. కనుక ఒకవేళ మేము ఏవైతే సంగోద్ధరణ కార్యక్రమాలు చేశామో అవి అట్రాసిటీ అయితే, క్రైస్తవులను తన్నండి, క్రైస్తవులను తరిమేయండి, ముస్లింలను చంపండి, ముస్లింలు ఈ దేశానికి నష్టము, చెడ, చీడ అని రాసేటటువంటి మీ పుస్తకాలు ఏంటివి? ఆ వేదాలా? అంటే వేదాలంటే అట్రాసిటీనే. మరి వాడిని చంపండి, వీడిని చంపండి అని అక్కడే ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన అంటాడు, క్రైస్తవ మెలికతో మనం వార్తలు రాస్తున్నాం అంటాడు. అంటే క్రిస్టియన్ మీడియా, ఈయన పెట్టిన పేరు క్రిస్టియన్ మీడియా. ఈ క్రిస్టియన్ మీడియా అంట గెగ్రాఫా, భారతీయ క్రైస్తవ జర్నలిస్టులు అంట, అసిస్ట్ న్యూస్ సర్వీస్ అంట, మిషన్ నెట్వర్క్ న్యూస్ అంట. ఇదంతా ఈ న్యూస్లన్నీ ఏం చేస్తాయంటే మనకందరికీ తెలిసినవే. ఉదాహరణకు ఎవరైతే హింసించబడుతున్నారో క్రైస్తవ్యం పేరు మీద, అలాంటి వారి గురించినటువంటి న్యూస్
ఎలాగూ మీరు ఆల్రెడీ అన్ని ఛానల్స్ కొనేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు చూపించరు. కనీసం వీళ్ళన్నా సోషల్ మాధ్యమాలు మరియు మిగిలిన చిన్న చిన్న మ్యాగజైన్ మాధ్యమాలతో వాళ్ళు ప్రజలందరికీ చేరవేస్తారు. అంతకు మించి ఈయన మళ్ళీ సిబిఎన్ క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ని తీసుకొచ్చాడు. క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారు? సాక్ష్యాలు చెప్తారు. అంతకుమించి ఏం చెప్తారు? వాళ్ళు ఏమైనా న్యూస్లు ప్రిపేర్ చేస్తారా? ఏం ప్రిపేర్ చేయరే. మామూలుగా అసలు ఇండియాలో వాళ్ళకి అసలు ఆ హక్కులే లేవు. కానీ ఏదో ఒకటి ప్రజల్లో గలిబిలి, గందరగోళం, ఏదో తెలియనటువంటి ఒక భయం, భ్రాంతి మన హిందూ సహోదరుల్లో తీసుకుని వచ్చి క్రైస్తవుల పట్ల వివక్షను, క్రైస్తవుల పట్ల అసహ్యాన్ని క్రియేట్ చేయడమే ఈ పుస్తకం వెనుకుండేటటువంటి అసలైనటువంటి ప్లాన్. రీసెంట్గా కోబ్రా పోస్ట్ వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. స్టింగ్ ఆపరేషన్ చేస్తే కోబ్రా పోస్ట్ వాళ్ళు ఏం బయటపడింది అని అంటే, ఉన్న ఛానల్స్లో అది హిందీ మీడియా కాదు, హిందూ మీడియా అని చెప్తున్నారు. ఇప్పుడు హిందీ న్యూస్ ఛానల్స్ అన్ని ఏవేవైతే ఉన్నాయో అవి హిందీ మీడియా కాదంట, హిందూ మీడియా అంట. ఎందుకు అనంటే 100 ఛానల్స్ ఉంటే అందులో 94% కంటే ఎక్కువ, 94 కంటే ఎక్కువ ఛానల్స్ పైసలు తీసుకుని హిందుత్వవాదాన్నే ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు జీ న్యూస్ తీసుకోండి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక చిన్న ఘటనను పట్టుకుని, ఆ చిన్న ఘటన కారణంగా, ఏంటి ఆ చిన్న ఘటన అంటే, ఒక ఆయన యాదవ్ అనే ఆయన ఒక ప్రార్థన పెడతాడండి. ఆ ప్రార్థనకు స్వస్థత పొందడం కోసం 1000 మంది వస్తారు. గ్రామం గ్రామం క్రైస్తవులు అయిపోతున్నారు. ప్రభు పని చేస్తే అట్లే ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పని చేస్తే అట్లే ఉంటుంది. చూసి భయపడి తట్టుకోలేక మొత్తం హిందీ న్యూస్ ఛానల్, ముఖ్యంగా జీ న్యూస్, మొత్తం దాని మీద ఫోకస్ పెట్టి ప్రజలకు భయంకరమైనటువంటి ఒక రకమైన ఉద్వేగాన్ని, ఒక రకమైనటువంటి భయాందోళనను క్రియేట్ చేసి ఏమని చెప్తున్నారు అని అంటే, ఇసాయి సమాజ్, ఎక్కడ చూసిన న్యూస్లో ఇసాయి సమాజ్, అంటే క్రైస్తవ సముదాయం ఏం చేస్తుంది అని అంటే, మత మార్పిడి అంటే ఏంటి? మత మార్పిడి దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. వీళ్ళే తీర్పు కూడా ఇచ్చేస్తారు, మత మార్పిడి అని అంటారు. సో అలా చేసి ఈ ఛానల్స్ అన్ని కూడా ఎదురు కనిపిస్తున్నాయి మీకు. ఈ ఛానల్స్ అన్ని అమ్ముడుపోయిన ఛానల్స్. మన తెలుగు ప్రాంతాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకసారి ఏ మార్చే మతం అని 5 రోజులు వరుసగా హెడ్లైన్స్లో రాశాడు. దానికి మేము ఏం మార్చింది ఈ మతం అని రిప్లై రాశాం. ఏం మార్చింది ఈ మతం? బట్టలు వేసుకున్న వాళ్ళకి బట్టలు ఇచ్చింది తప్ప. ఏం మార్చిందయా? ఆకలి అవుతుందంటే అన్నం పెట్టింది తప్ప. ఏం మార్చింది చెప్పు. ఇప్పుడు నువ్వు అసలు ఆ క్రైస్తవ మిషనరీలే రాకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏ కూడా ఉండేది కాదు. అవునా కదా? క్రైస్తవ మిషనరీలు వచ్చి బలపం బట్టి నీకు చదువు చెప్పకపోతే అసలు నీ కులానికి నిన్ను అసలు బళ్ళలో కూడా కాలు పెట్టిరు కదా. నువ్వు ఈరోజు పెన్ను పట్టుకొని విలేకరి అయ్యావంటే వాళ్ళే ఏం మార్చిందో చెప్పు మరి ఇప్పుడు అని మనం ప్రశ్నించాం. వాళ్ళకి పోస్ట్ చేసాం. అది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఈ భయంకరమైనటువంటి విభజించి పాలించే మనువాద భావజాలం భారతదేశంలో మెల్లిమెల్లిగా చాప కింద నీరులాగా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఇలా ఉంది. మంచి రోజులు వచ్చాయి, ఇంకా వస్తాయి. నిద్రపోతూ ఉన్నాం. ఇంకో 10 రోజులు, ఇంకొక 10 ఏళ్ళు నిద్రపోండి, భలే మంచి రోజులే. ఇంకా ఒకానొక సమయంలో ఇక్కడ క్రైస్తవులు ఉండేవారట అని శిలాఫలకాలు కనిపిస్తాయి. సో ఒక్కసారి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హోషేయ గ్రంథంలో ప్రభు అంటాడు, బాకా ఊదు అని అంటాడు. ఎందుకు బాకా ఊదాలి అని అంటే, నేను ఇచ్చిన ధర్మశాస్త్రానికి విరోధంగా నా ప్రజలు పనిచేస్తున్నారు అని అంటాడు. ఎక్కడెక్కడ ఏ సమాజాల్లో అయితే దేవుని యొక్క భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాలు పుట్టుకొస్తాయో, దేవుని భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాలు ఏలటం ప్రారంభిస్తాయో, అక్కడక్కడ ప్రభు మనల్ని ఐ హ్యావ్ కాల్డ్ యూ ఎ సిటీ దట్ ఈస్ సెట్ అపాన్ ఎ హిల్ అని అంటాడు. కొండ మీద కట్టినటువంటి పట్టణముగా మనల్ని పిలిచాడు. వీఆర్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ మై బ్రదర్స్ అండ్ వీఆర్ సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. మన ఉప్పదనం కోల్పోవటానికి, మనలో ఉన్న వెలుగును కోల్పోవటానికి వీల్లేదు. మనలో ఉన్న వెలుగు, ఉప్పదనం అంటే ఏంటి? అదేమైనా కొత్త ఇదా? ఆ మాట చెప్పిన తర్వాతనే ప్రభు అంటాడు ఏంటి అని అంటే, మీరు చేయి సత్క్రియలను చూసి పరలోకమున నా తండ్రిని, దట్ ఈస్ వాట్ లైట్ ఈస్. అదే మన పితరులు చేశారు. వారు చేసిన సత్క్రియలే దేవుని రాజ్య స్థాపనకు ఒక పునాదిగా మారాయి. వారు చేసిన సత్క్రియలు కేవలము ఒకరోజు అన్నం పెట్టి ఒకరోజు టీ ఇచ్చి పంపించింది కాదు, డిగ్నిటీని ఇచ్చాయి.
వారు చేసిన సత్క్రియలు మనకు దేవుని స్వరూపంలో ఉన్నాం అని గుర్తు చేశాయి. వారు చేసినటువంటి సత్క్రియలు దేశాన్ని ఈరోజు ఏ విధంగా అయితే ఉందో కనీసం ఆ స్థాయికి తీసుకురావడానికి కావలసినటువంటి పునాదులు వేశాయి. లేకపోతే ఈ రోజు కూడా మనము ఇంకా కలలు కంటూనే ఉండేవాళ్ళం. పుష్పక విమానం మా దగ్గర ఉండేది, మేము సర్జరీలు చేశాము, మేము దాన్ని ఏమంటారు బ్రెయిన్ స్కానింగ్ చేశాము అంటూ ఓన్లీ కథలకే పురాణాలకే ఆగిపోయేవాళ్ళం. కానీ ఈరోజు వేల కొలది డాక్టర్లు, ఎక్కువగా డాక్టర్లను ప్రొడ్యూస్ చేసేది మన దేశం. కానీ మన దేశంలోనే దేవుని రాజ్యం లేకుండా, వైద్యం లేకుండా ఉన్న పరిస్థితులు మనం చూసాం. ప్రపంచంలోనే ఎక్కువ మంది మేధావి వర్గం రాగల దేశం మన దేశం. కానీ మన దేశంలోనే అతి తక్కువ విద్య కనిపిస్తుంది. ఎందుకు? దేవుని రాజ్యం లేకపోవడం. దేవుని రాజ్యంలో దేవుని రాజ్యాధికారం కోల్పోయినటువంటి మనం, దేవుని రాజ్యాధికారం తిరిగి తీసుకున్నటువంటి మనం అలాంటి రాజులముగా బ్రతకకపోవడం వల్ల, మీరు రాజులైన యాజక సమూహం అని దేవుడు పిలిచాడు, కానీ మనం దాన్ని నమ్మకపోవడం వల్ల, దేవుని రాజ్య స్థాపనను కేవలము పొట్టకూటి కోసం గాస్పెల్ చెప్పే స్థాయికి తీసుకొచ్చాం. కాబట్టి 4 గోడల మధ్య 4 పాటలు పడుకుని చెక్క భజన చేసుకుని అయిపోయింది, 2 గంటలు కూర్చున్నాను ఆయన అని ఇంటికి వెళ్ళిపోయి కూర వండుకొని తినేస్తే సండే. అది మన క్రైస్తవ్యం. ఇట్స్ ఎ షేమ్ ఆన్ us, రైట్? సిగ్గుపడాలి మనం. దేవుని రాజ్య స్థాపన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు మహా కష్టపడింటే ఒక 150 సంవత్సరాలు కష్టపడింటారు. ఎంతమంది కష్టపడింటారు? ఏళ్ళతో లెక్క పెట్టచ్చు, వాళ్ళ పేర్లు కూడా చెప్పచ్చు. టక్ 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 ఒక 20-30 మంది. ఈ హాల్లోనే 200 మంది పైన ఉన్నాగా మనం ఏం చేయగలం? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ వాంట్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్ టుడే బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళటానికి ముందు ఒక మాట మనం ఆలోచించుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదివి నేను ముగిస్తాను. 10వ అధ్యాయం. మేము శరీరధారణమై నడుచుకొనుచున్నను, 3వ వచనం, శరీరము ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ప్రభు 28వ అధ్యాయం మత్తయి సువార్తలో మీరు గో యీ ఇంటూ ఆల్ నేషన్స్ అని అంటాడు. గో ఇంటూ ఆల్ ఎత్నే. ఎత్నే అన్నప్పుడు దేశములు అని అర్థం, పీపుల్ గ్రూప్స్ అని అర్థం. అవర్ పీపుల్ గ్రూప్, నా దేశం, నా ఎత్నే కూడా దేవుని రాజ్యంలోనికి, శిష్యత్వంలోనికి ఈ దేశాన్ని నడపగలగాలి. అలా చేయటానికి ప్రభు మనకిచ్చేటటువంటి పిలుపు ఏమిటి అంటే, ఒక యుద్ధ వాతావరణంలో మనం ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఆ యుద్ధ వాతావరణం భౌతికమైంది కాదు, యుద్ధ వాతావరణం భావజాల రూపమైంది. ఆ ప్రతి దుర్గాన్ని పడగొట్టాలి, ప్రతి ఎత్తైన స్థానాన్ని పడగొట్టాలి, ప్రతి వితర్కమును చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రావాలి. ఏ భావజాలం అయితే దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉందో, దేవుని రాజ్య నియమాలకు వ్యతిరేకంగా ఉందో, ఒక పక్క దేవుని రాజ్యము సమానత్వాన్ని చెబుతూ ఉంటే నేను విభజిస్తాను అని చెబుతుందో, ఒక పక్క దేవుని రాజ్యము వివక్ష లేకుండా ఉండాలి అని అంటే నేను వివక్ష చూపిస్తానంటుందో, ఒక పక్క దేవుని రాజ్యము న్యాయం ఉండాలి అందరికీ అని అంటే లేదు, న్యాయము నీ పుట్టుక మీద ఆధారపడి ఉంటుంది అని ఒకడంటే, ఒక పక్క కనికరాన్ని ప్రేమించాలి అని దేవుని రాజ్యంలో ఉంటే కనికరము అని అంటేనే తప్పు, అది పాపము అని చెప్పే భావజాలం ఉంటే, దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి బ్రతకాలి అని దేవుని రాజ్యం చెబుతూ ఉంటే, లేదు ఇదంతా కూడా నేను నిర్మించుకున్నది, నాది అన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ ఎత్తులతో కూడినటువంటి భావజాలం వస్తూ ఉంటే, క్రైస్తవులముగా మనం దేవుని రాజ్య స్థాపన కోసం కేవలం నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థిస్తే సరిపోదు అంటున్నాను. ప్రార్థిస్తే సరిపోదు, మన వంతు పని మనం చేయాలి. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం.